జై పాపన్న. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై బహుజన, జై బహుజన, జై బహుజన, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, జోహార్ పాపన్న, బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మళ్ళీ ఎక్కువ మంది వచ్చినట్టు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రౌండ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. నా పేరు పెండ్యాల మధుసూదన్. ఈరోజు మన మీటింగ్స్ ఫిబ్రవరి 18వ తారీఖు నాడు బీసీలకు అసెంబ్లీలలో పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించాలని, పార్లమెంట్లో దాని విధంగా చట్టం చేయాలని మన పంజాల జైన్ గౌడన్న మిగతా మిత్రులందరం కలిసి ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తే దానికి ప్రిపరేటరీగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 18 నాడు 1,00,000 మందితో రామ్లీలా మైదానంలో నిరాహార దీక్ష చేయాలనేది ఎజెండా. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇప్పటివరకు బీసీలకు రాజ్యాధికారం రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనసులో పెట్టుకొని ఎట్లా ఐక్యం చేయాలి అనే సూచనలతో కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. దానికోసం అందరూ కూడా వివరంగానే టైం తీసుకొని మాట్లాడండి. కాబట్టి సరే, నేను దాదాపు ఒక 40 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నా, 16 సంవత్సరాలు సిపిఎంలో ఫుల్ టైం వర్కర్ ఉన్నా, ఆర్టీసీ కండక్టర్గా చేశా, సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా చేశా. అనేక సంఘాలు ఆ రకంగా స్థాపించడంలో, ఎన్జిఓ స్థాపించడంలో ముఖ్య పాత్ర ఉంది. అందుకోసం నా వర్క్ అంతా సోషల్ వర్కే. ఈ వర్క్ వాళ్ళకు కోఆర్డినేట్ చేస్తూ ఎప్పుడు వెంట ఉంటాను అనేది సరే చెప్తూ మిగతా విషయాలు. కమ్యూనిటీ వచ్చి మున్నూరు కాపు, ఏజ్ వచ్చి 32, సొంతము రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒకటి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జస్టిస్ చంద్రకుమార్ గారు తెలంగాణ ప్రజల పార్టీ అని పెడితే ఆర్ఎంఎట్ నుండి ఫుల్ టైం వర్క్ చేసి పార్టీలో యూత్ వింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. నాకు సార్ అవకాశం ఇచ్చారు 2018లో. కుమార్ గారికి రజక రిజర్వేషన్ పోరాట సమితి జరిగింది. మరి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీల సముచిత స్థానం ఏంది, మరి ఎన్ని రోజులు మనం రోడ్ల మీద ఉద్యమాలు చేద్దామనే ఆలోచనతో, ఉద్యమాలు అంటే రోడ్ల మీద కాదు, చట్టసభలో చేయాలని బీసీ రాజ్యాధికార సమితి పెట్టడం జరిగినది. ఆ ఫౌండర్ మెంబర్గా, రాష్ట్ర కార్యవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్గా. మరి మా సొంత ఊరు గీసుకొండ, వరంగల్ జిల్లా, పరకాల నియోజకవర్గం. అందరికీ ఉద్యమం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పన్యాల మమతా గౌడ్. నేను పటంచేరు నుంచి వచ్చాను. నేను గౌడ బిడ్డనని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. బయటికి వెళ్ళినప్పుడు నేను పాపన వారసురాలని, రేణుకెళ్ళమ్మ తల్లిని అని చెప్పుకుంటాను. ఎన్నో రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. బీసీలము అన్ని రకాలుగా కష్టపడుతుంటాం, చేతి వృత్తులు చేస్తూ ఉంటాం. చేసి మనం సొసైటీని నడుపుతున్నాము అంటే మన బీసీల వల్లే సొసైటీ బాగా, బయట అందరూ కూడా మనం చేసిన పనుల వల్ల అందరికీ కూడా ఉపయోగపడి, ప్రతి ఇంట్లో కూడా మన వస్తువులు ఉంటుంటాయి. ప్రతి కుటుంబంలో మన వస్తువులు లేని ఏ ఇల్లు గడవదు.
ఇలాంటి వాళ్ళని మనల్ని ఎప్పుడు కూడా తొక్కి పెడుతూనే ఉన్నారు. మనం లేనిది సొసైటీ లేదు అని నేను నమ్ముతున్నా. కాబట్టి సొసైటీ కోసం మనం అన్ని రకాలుగా మనము కృషి చేసి మనం అందరం ముందుకెళ్ళి రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. అందరం కూడా ఇక్కడ నుంచి కష్టపడదాం, బీసీ రాజ్యాన్ని తెచ్చుకుందాం, బీసీ సీఎంని తీసుకురావాలి మనం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను మోర్లేడుకొండలో జయగౌడ సేన జాతీయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా గౌడ కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి వర్క్ చేస్తూ ఉంటాము. గౌడ కమ్యూనిటీ సమస్యల మీద యాక్చువల్గా బీసీ సంఘాల్లో అనుభవం నాకు చాలా తక్కువ. బీసీ సంఘాల్లో అనుభవం కంటే కూడా బీసీ కమ్యూనిటీస్ నుంచి ఎక్కువ మందిని రాజ్యాధికారం తీసుకు అడుగులు వేయించాలంటే ప్రతి ఒక్క కుల సంఘం కూడా, ప్రతి కుల సంఘంలో ఎవరైతే కొత్త నాయకత్వం తయారవుతుందో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మనం వాళ్ళ ముందు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సంఘాలు పెట్టుకున్నారో వాళ్ళే నాయకులు కాకుండా వాళ్ళ సంఘం నుంచి కొంతమంది నాయకత్వాన్ని, అంటే ఒక కులం నుంచి సంఘ నాయకులే కాకుండా ఆ కులం నుంచి నాయకత్వాన్ని తయారు చేసి బీసీ కమ్యూనిటీలో వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని నాయకులుగా తయారు చేసిన రోజే మనం అనుకున్న రాజ్యాధికారం వస్తుందే. కానీ మనమే నాయకులుగా ఉండాలి, మనమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి, మనమే ముందుకు పోవాలనుకుంటే రాజ్యాధికారం రాదు. ఎందుకంటే మనం అనేది మన యొక్క అహంభావం. మన వాళ్ళు అనేది మనం అందరం కలిసి మన కింద మన ఎవరైతే నాయకత్వాన్ని డెవలప్ చేస్తామో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి రాజ్యాధికారం వాళ్ళని తీసుకెళ్లాలనేది మన యొక్క ఎయిమ్ ఉండాలి. అది మన అందరికీ, అన్ని కులాలకి, అంటే బీసీ కులాల్లో అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని జై హింద్ అన్న సారథ్యంలో రేపు ఏదైతే ఫిబ్రవరి 18న ధర్నా నిర్వహిస్తానంటున్నారో దానికి సంబంధించి మనమందరం కూడా మొబిలైజ్ చేసి, పబ్లిక్ మొబిలైజ్ చేసి ప్రతి ఒక్క గ్రామాల నుంచి మనం ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతమందిని సమీకరించగలుగుతాం, మనతో పాటు వివిధ రాష్ట్రాల యొక్క బీసీ కమ్యూనిటీ నాయకులను కూడా మనం మొబిలైజ్ చేసి అక్కడికి వెళ్ళి మనం సక్సెస్ అయ్యే విధంగా, అంటే మనం పోయి మనం కొంతమంది చేసే కంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనం మొబిలైజ్ చేసుకొని దాన్ని సక్సెస్ చేసే విధంగా ఒక వాణి ఏదైతే సెంట్రల్ పార్టీస్ ఉంటాయో వాటికి వినిపించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. నా పేరు నిర్దం భాస్కర్ గౌడ్. నేను స్థానికుని ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గానికి. నేను ఒక ట్రస్ట్ వినాది నిర్దం హరయ్య భాగ్యలక్ష్మిని. నేను టీడీపీ నుంచి కూడా రాజకీయాలు ఉన్నాను. రంగారెడ్డి జిల్లా యూత్ అధికార ప్రతినిధి పనిచేసినాను. ఉద్యమ నాయకునిగా ఉద్యమంలో కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఉన్నాను. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పంజాల జై హింద్ గౌడు. ఈనాటి సమావేశానికి బీసీ సోదరులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే బీసీ రిజర్వేషన్ అనేది గత 40 ఏళ్ళ నుంచి పెద్దలందరూ పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇది డిఫరెంట్గా ఈ బీసీ అనేది రిజర్వేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి 29 రాష్ట్రాలలో దీనికి రెస్పాన్స్ లేదు. ఓన్లీ తెలంగాణనే ఉంటుంది. ఇప్పుడు బీసీ పోరాటం అంటే తెలంగాణ నుంచే నడుస్తుంది. పోరాటాల గడ్డ కాబట్టి ఎక్కువ తెలంగాణ నుంచే ఉంది. కాబట్టి ఇది 29 రాష్ట్రాలు విస్తరించాలంటే మనం ఏం చేసినామంటే 1,00,000 మందితో పెట్టాలి. ఈ 1,00,000 మందితో ఎట్లా సక్సెస్ అంటే సపోజ్ ఇవాళ మనం ఉప్పల్లి మీటింగ్ పెట్టుకున్నాం, సన్నాహక సమావేశం. ఇప్పుడు 29 రాష్ట్రాలలో ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా కూడా వచ్చేటోళ్ళు ఉండరు. 4 కలిసి మేము మహారాష్ట్రలో ఇటువంటిది ఒక సమావేశం పెడతాం. 7 కోట్ల ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటిది ఒక సన్నాహక సమావేశం. మా ఈశ్వర్ ప్రసాద్ రాడు బెంగళూరులో బాగా పరిచయాలు ఉన్నాయి. నేను కర్ణాటకలో ఒక సన్నాహక సమావేశం. ఇట్లా అన్ని రాష్ట్రాలలో మీకు వచ్చిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే అన్ని రాష్ట్రాలలో ఇట్లా చిన్న మీటింగ్లు, కోఆర్డినేషన్ మీటింగ్లు, సన్నాహక సమావేశం చేసుకుంటూ పోతే మనం ఫిబ్రవరి 18 చాలా టైం ఉంది. మనం ఈ టైం లోపల అందరినీ అరే వీళ్ళు ఇండియా లెవెల్లో వర్క్ చేస్తున్నారు అనేది మెసేజ్ పోతుంది. తర్వాత మనం పాదయాత్రలు చేయాలన్నా, బస్సు యాత్రలు చేయాలన్నా, రథయాత్రలు చేయాలనేది మీరు ఒకటే సలహా ఇవ్వాలి మాకు. ఏమని మేము ఈ రాష్ట్రం మేము ఇలాంటి సభ పెడతాం, 4 ఉన్నాడు, మీరు 5 కలిసి మేము పక్క రాష్ట్రంలో పెడతాం. అప్పుడు ఏమవుతుంది, ఒక బీజం వేసినట్టు వచ్చిన అట్లా అంతటా మనం నిప్పు ముట్టియాలి. 29 రాష్ట్రాలలో ముట్టించి మనం తెలంగాణలో పాదయాత్రనా ఇంకేమన్నా చేసుకుంటా పక్క రాష్ట్రంలో మీటింగ్ పెట్టినప్పుడు మనం పోవడం, జయప్రదం చేయడం, ఇట్లాంటి సలహా మాకు సూచనలు మీరు ఇవ్వండి. ఎవరు ఎక్కడ బాధ్యత తీసుకుంటారో అక్కడ మీరు పనిచేయండి, వాళ్ళకు బాధ్యత. ఓకే.
నా పేరు సీసా వెంకటేష్ గౌడ్. వచ్చినవే ఎడుగు బోడుప్పల్ 8వ డివిజన్ కార్పొరేటర్. నేను ఇక్కడ బోడుప్పల్లో అదా మా సొంతమూరు మూటకొండూరు. అక్కడ నుంచి 30 ఏళ్ళకి హైదరాబాద్కి వచ్చి చదువుకొని ఇక్కడనే సెటిల్ అయినాయి. ఈరోజు బీసీ ఉద్యమం అనేది ఫస్ట్ మన జైన్ ఆధ్వర్యంలో ఈరోజు నవ సంఘర్షణ సమితిని స్థాపించిన అన్న. ఆ రోజు 2005 కూడా పెద్ద ఎత్తున అన్న ఆధ్వర్యంలో మా ఇంటి దగ్గర మా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో 2000 మందికి రైసు ప్లస్ మా ఊర్లో వాడిన బియ్యం తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ రోజు అన్న చేతుల మీద ఇప్పించిన రోజు అప్పుడు దేవేంద్ర గౌడ్ ఉన్నారు. ఇంకోటి మన బీసీ వాళ్ళ చట్టసభల్లో మనకు 60 సీట్లు ఇవ్వాలని మన ఒక డిబేట్లో కూడా 2 రాష్ట్రాలు మా అమ్మ టీవీ అయితే అన్ని టీవీలు కూడా మనం వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవడం మనమే ఇవ్వాలి సీట్లు. 60 సీట్లు బాధ్యతగా ఏ పార్టీ అయినా సరే 60 సీట్లు మనకు ఖచ్చితంగా బీసీ వాళ్ళకి కావాల్సిందే. ఇది అందరూ ఐక్యతను ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనము ఆర్థికంగా ఫస్ట్ బలపడాలి. ఫస్ట్ బీసీ సంఘాలు బీసీ అంతా యువతులైతేంది పెద్దవాళ్ళందరూ మనం ఆర్థికంగా ఉన్నప్పుడే మనం కష్టపడ్డ దానిలో 2 రూపాయలు మన బీసీ వాళ్ళకి పెట్టడంలో తప్పులేదు. అన్ని ఇప్పుడు ఈరోజు పార్టీలు అట్లే చేస్తున్నాయి. సంపన్న వర్గాలు రెడ్డిస్ అవుతుంది, వెల్లం అవుతుంది. వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి పెడతారు. ఒక పార్టీ అంటే దానికి ఫైనాన్స్ కూడా కావాలి. కాబట్టి అందరూ కూడా మన వాళ్ళు లేదా పైసలు మస్తున్నారు. బీసీ వాళ్ళు చాలామంది ఉన్నారు, కోటీశ్వరున్నారు. వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ యొక్క మన అన్ని కులాలను ఏకం చేసి అందరూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన జేంద్ర మీద ఉందని సందర్భం తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన అందరము ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, జరగబోయే ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. దానిలో కూడా ఈ నినాదం గట్టిగా తీసుకుపోయి బీసీలో ఓటేసే కార్యక్రమం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నేను అడ్వకేటు, సీనియర్ జర్నలిస్ట్ను. నేను ట్యాక్స్ కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీకి లీగల్ అడ్వైజర్ ఉన్నాను. నేను గతంలో కాంగ్రెస్ ఎంపీ మరియు తెలుగుదేశంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది రాజకీయ నాయకులకు నేను పిఆర్ఓగా పిఎస్గా వర్క్ చేశాను. ఈ మధ్యన ఎలక్షన్లో కూడా ఎల్బీనగర్ అసెంబ్లీ నుంచి మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు మధుయాష్ కన్నా కూడా సీట్ వచ్చినుండే. ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడాలి, దయచేసి ఏమి అనుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని నేను జరుగుతున్నాయి నిజాలు మనం ప్రశ్నించుకుంటూ పనిచేయాలి. ఇప్పుడు లేటెస్ట్గా మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. పార్టీల వారీగా టీఆర్ఎస్ పార్టీ 23 మందికి ఇచ్చింది, కాంగ్రెస్ 21 మందికి ఇచ్చింది, బీజేపీ పార్టీ కూడా బాగానే ఇచ్చింది. కానీ మనం ఎక్కడ వెనుకబడిపోతున్నాం అంటే ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్థికంగా గట్టిగా లేక ఒకరి మీద డిపెండ్ రాజకీయాలు చేయవలసి వస్తుంది. ఇంకోటి మనం బీసీలేమో మైండ్ గేమ్ రాజకీయాలు ఆడడం రాదు మనకు. ఎంత తొందరగా లేస్తామో అంత తొందరగా రంపాలు అవుతాం. మనం నమ్మం. ఓ రెడ్డి సాబ్ను, ఒక ఎల్మ దొరను, ఒక అమ్మ దొరను, ఒక కొమ్మడి సేట్ను వాళ్ళని నమ్ముతాం. కానీ తన కులపోని తన బీసీలను వీళ్ళు వదిలేసి కనీసం వాడిని తిన్నవాని కూడా వాళ్ళకి అడిగారు. ఆర్థిక ఏముంది స్టెబిలిటీ అంటే నేను అనేది ఏంటంటే కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి కానీ అవి చాలా పెద్దగా అవుతాయి. ఒక క్యాండిడేట్ ఉన్నప్పుడు తిరిగే మన నాయకులను కనీసం 2-3 రోజులకు ఒకసారి ఆయన రివ్యూ ఇంటర్నల్ అంటే ఆయన చేయలేడు క్యాండిడేట్, ఆయన కింద సబ్ కమిటీలు ఉండాలి, కమిటీలు ఉండాలి. ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తే ఏదైనా ఒక పద్ధతిగా నడుస్తుంది. అన్ని క్యాండిడేట్ని కూడా బ్లేమ్ చేయలేము. సగం తప్పులు మన ఏంటాయి, అందరి తప్పులు ఉంటేనే ఏదో ఒకటి ఉప్పు అనేది వస్తుంది వాళ్ళకి వెళ్ళి. కనుక నేను చెప్పేది ఒకటే, రాజ్యాధికారము, సీట్లు, రిజర్వేషన్లు ఇవన్నీ ఉంటాయి వాస్తవంగా. దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు, బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులకు ఇప్పుడే కొందరు చెప్పారు, నేను కూడా చెప్తున్నా, దయచేసి మనం ప్రశ్నించుకుంటూ పనిచేస్తాం. అసలు మనం ఏమేం చేస్తున్నాం? ఎవడో ఇచ్చేది ఏంది? జైందని మొదలు నుంచి అంటాడు, అరే అని నేను అడుగుతాం, మనమేమో బీసీ పార్టీ పెడదాం, నీకు నేను ఎంపీ ఇస్తే ఎమ్మెల్యే ఇస్తే నిలవడని నన్ను కూడా చాలాసార్లు అన్నాను. కానీ నేను అనేది ఒకటే, ఇప్పుడు అన్నగారు వెంకటేష్ అన్న చెప్పినట్టు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మెయిన్ బేస్ అది. ఆ ఎలక్షన్లో మన వాళ్ళు ఉంటే ఒక అసెంబ్లీలో 5 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంటే ఆ మండల స్థాయి నాయకులు టీం వర్క్ మనకు కావాలి. మీరు గమనించాలి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు మనకు చాలా రాజకీయం నేర్పిండి ఆయన, కానీ మనం నేర్చుకుంటలేము. మనం ఎట్లా నేర్పిండి అంటే ఆయన కింది నుంచి స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చిండు బాడీలను. 14లో ప్రభుత్వం వచ్చినాక ఏర్పడ్డాక తర్వాత వచ్చే పంచాయతీ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ ఒక బేస్ ఏర్పరిచిండు ఆయన, ఒక టీం ఏర్పరిచిండు. ఒక అసెంబ్లీలో 5 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉంటే అక్కడ క్యాడర్ ఉన్నారు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు ఓడిపోగానే మనం తక్కువ అంచనా వేయద్దు. రాజకీయంగా ఎట్లా పోవాలని నేర్పించిండు ఆయన. అది చూసి మనం నేర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా ఆయన బీజేపీని నై బీజేపీ అనలే, సై బీజేపీ అనలే, నై అనలే, సై అనలే, కానీ గ్రౌండ్ వర్క్ చేసి లోపల పనులు చేసుకోండి. ఇక్కడ తిరుగుతాడు, అడవి కలిసి వస్తాడు. మొన్న కూడా మీరు గమనించాలి, అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీకి, పార్లమెంట్ బీజేపీ కానీ షేర్ చేసుకున్నారు వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్తో రాజకీయంగా చేసి ఇక్కడ ఉన్న కొందరు సీనియర్ నాయకులకు తెలుసు. నేను ఒక జర్నలిస్ట్ కానీ ఓపెన్గా మాట్లాడుతున్నా.
దయచేసి వచ్చే పంచాయతీ ఎలక్షన్ కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, గ్రామ స్థాయి ఎలక్షన్లు, మండల స్థాయి ఎలక్షన్లు, ఏవో ఎంపీ కూడా ఉన్నాయి ఇప్పుడు తొందరలో ఏప్రిల్ మేలో. ఎంపీలో కూడా మనం బీసీలో నిలబడి సత్తా ఉంది గెలిచేవాళ్ళం, కానీ ఆర్థిక స్వతంత్రం లేదు, డిపెండబుల్ రాజకీయాలు. ఎదిగిన బీసీలు ముందుకు రావడం లేదు. ఆ 2% పోయి సరెండర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళని కూడా ఏం అనలేము. ఎందుకంటే మార్కెట్లు ఉన్నప్పుడు ఆ స్థాయిని కాపాడుకోవాలంటే రూలింగ్ పార్టీలు ఉండాలి, రూలింగ్ పార్టీని భజన చేయాలి. కనుక వాళ్ళలో కూడా మార్పు తెచ్చేటట్టు మనం ఒక కమిటీలు వేసుకుంటూ, ఒక అడక్ కమిటీ, ఒక సీనియర్స్ జూనియర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు నాకన్నా, అన్ని అనుభవాలు అందరికీ ఉన్నాయి. కానీ ఓపెన్గా బయటికి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని, ఈగో ఫీలింగ్ పక్కన పెట్టండి. నెగిటివ్ థింకింగ్ పక్కన. రాష్ట్రాల బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఈశ్వర్ప్రసాద్ అన్నతో కర్ణాటకలో కోఆర్డినేట్ చేస్తాను. నాకు మహారాష్ట్రలో మంచి సంబంధాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆ 3 రాష్ట్రాల బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆల్ ఇండియా గౌడ్స్ చేసుకోవాలి మహాసభ అని ఢిల్లీలో గౌడ కమ్యూనిటీది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరుతో పిలుస్తారు. ఈశ్వర్ప్రసాద్ అన్నకు ఆ విషయాలు తెలుసు. మేమందరం కూడా అందులో పనిచేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. ప్రతి రాష్ట్రంలో మా కమిటీలు ఉన్నాయి, ఆల్ ఇండియా గౌడ్ చేసుకోవాలి మహాసభ. ఆ సపోర్ట్ కూడా తీసుకొని కూడా బీసీలందరినీ ఏకం చేస్తూ ఒక్కొక్కరం ఒక బాధ్యత తీసుకుంటూ, నా విన్నపం ఏంటంటే ధర్నా అని పెట్టే బదులు దానికి ఇంకో మంచిగా ఏదైనా ఒక వాక్యం యాడ్ చేస్తూ, ధర్నా అంటే ఏదో మనం పోయి ధర్నా చేసి రావడం కాదు, మంచి టైటిల్ ఒకటి ఆలోచిస్తాం. నేను కూడా ఆలోచిస్తాను. దానికి ఇస్తూ దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లు కానీ, మండల ఎలక్షన్లు కానీ, కౌన్సిలర్ ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా బీసీలో సంఘటితం అయితే ఎదిగిన 5 కులాలు 6 కులాలు ఏవైతున్నాయో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మన ఓటు బ్యాంక్ ఉంది, మన దగ్గర యూనిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సెల్ఫ్ విగోలతో డిస్టర్బ్ అవుతారు. నేను రావద్దు, నా కులపోడు రావద్దు, నేను రావద్దు, నా ఇంటోడు రావద్దు, నేను రావద్దు, నా 53 కులాలు రావద్దు, కానీ 2% ఉన్నోడు రావాలి. వాడు ఎందుకంటే రిమోట్లు రిమోట్లు ఆన్ దగ్గర ఉంటాయి. ఆ ఇగోలు దయచేసి ఆ మిస్టేక్స్ పక్కన పెట్టి ఎదిగిన ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదిగిన 5-6 కులాలు 7-8 కులాలు ఉన్నాయి సొసైటీలో. అవి జిల్లాల వారీగా, మండలాల వారీగా, రాష్ట్రాల వారీగా ఏమున్నాయో మనకు తెలుసు. అవి గ్రామస్థాయికి చేద్దాం. ఇంకా 5 ఏళ్ళు గవర్నమెంట్ 28 కనీసం బీసీ సీఎం కావాలి. చిన్న ఉదాహరణ చెప్తున్నానండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. గౌరవనీయులు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారితో నేను కొట్లాడినా. మాజీ ఎంపీ మధు యాష్కి గారు ఏమన్నారండి, పార్లమెంటు 17 పార్లమెంట్లో 2 అసెంబ్లీ సీట్లు 34 ఇవ్వాలని ఒక ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతగా ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడితే ఆయననే టార్గెట్ చేశారు. ఇంకో మన ఉద్యమకారుడు పున్నం ప్రభాకర్ అన్న టార్గెట్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మొట్టమొదటి లిస్ట్ ఏదైతే 56 సీట్లు ఇచ్చిర్రో అందులో ఒక గౌడ్కి సీట్ రాలేదు. ఈ గౌన్లలో సీట్ ఇస్తే గెలుపుతాడు అందరినీ. ఈ టీం లీడర్ ఈయన తొక్కేయాలని ఉద్యమకారులు ఎవరికి కూడా టికెట్ ఇవ్వకుండా 2వ లిస్టులో టికెట్ ఇస్తే కూడా ఎంబడి 2% ఉన్న వాళ్ళు ఎంబడి ఉండేవాడు కొట్టారు. 50% అది స్వతహాగా అభ్యర్థిది, ఆయన టీంది కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను అక్కడ అవి చెప్పాను. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అంటే ఒక ప్రచార కమిటీ చైర్మన్ నా మాజీ ఎంపీ కూడా ఒక జాతీయ పార్టీలో 17 పార్లమెంట్లో ఈచ్ పార్లమెంట్కు 2 అసెంబ్లీ బీసీ సీట్లు అడగడం తప్ప, అంటే ఆ స్థాయిలో మనం దొక్కేస్తారు బీసీలను మీరు గమనించాలి. కనుక నేను చెప్పేది ఒకటే, ఎవడో దొక్కుతాడు ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం, కానీ కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ అవుతలేదు. దయచేసి నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఈ రోజు నుంచి అందరం ఒక్క బాధ్యత తీసుకోవాలి. మన కులంలో మనకున్న పరిచయాల్లో బీసీలు ఎవరన్నా ఆర్థిక. నా పేరు తీగల రామన్న గౌడు, మా సొంత ఊరు అయినావోలు, వృద్ధంపేట నియోజకవర్గం. నా రాజకీయ జీవితం 83 నుంచి స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రామ స్థాయి రాష్ట్ర నాయకుడు అయినా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో 2001లో తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయినా. ఆ ఉద్యమంలో చూద్దా కీలక పాత్ర పోయించిన. ఇక్కడి నుంచి పోయి వరంగల్ డిస్టిక్లో అయినావోలో వృద్ధంపేటలో కేసీఆర్లో తీసుకుపోయి ఎన్నో పోరాటం చేసినాం మేము. తర్వాత బీజేపీలో మొన్న బండి సంజయ్ వచ్చినప్పుడు బీజేపీలో వర్క్ చేయడం జరిగింది. ఆ సంజయ్ పోయినాక మాకు నర్వస్ అయ్యి కాంగ్రెస్లో పోయి మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేను ఆర్కే నాగరాజు గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగే సమస్య మనకు జరిగిన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక సమావేశం మన జయంత్ గౌడ్ అన్న పెట్టడం జరిగింది. ఆయనతో నేను 2004 నుంచి పాపన్న విగ్రహం వచ్చి తిరుగుతున్నా. పాపన్న సేన దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఇవాళ ఈ సమావేశానికి మంచి సమావేశం అనుకుంటున్నా నేను. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ఆల్రౌండ్ బీజేపీ ఆల్రౌండ్ అలర్ట్ చేసింది. అదాన్ని పబ్లిక్ వాయిస్ వెళ్ళిపోయింది. అది ఆల్రౌండ్
మనం ఈ బీసీల గురించి రాజ్యాధికారం గురించి పోరాటం చేయడానికి పెద్దలందరూ వస్తున్నారు కాబట్టి నా వంతు నాకు ఏ బాధ్యత చెప్పినా మీతో నేను కలిసికట్టుగా పనిచేస్తానని కోరుకుంటున్నాను. మొగుళ్ళ సభలందరికీ నమస్కారం. మొగుళ్ళ యాదగిరి గౌడు, మా సొంత ప్రాపరు ఈడూరు గ్రామం, సూర్యాపేట డిస్టిక్. నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను రామంతపూర్లో. గౌడ సమ్మానికి ఏ పదవి ఇచ్చినా నేను అందరికీ సహకరిస్తాను. మీ రిప్రజెంటేషన్ చూస్తే 1-2 కులాలకే పరిమితమైంది. 1-2 కులాల పేర్లు మాత్రమే మీరు మెన్షన్ చేసుకుంటా ఉంటారు. బీసీ అంటే దాదాపు 112 కులాలని చెప్తా ఉంది. దాంట్లో కనీసం మనం సగమన్న తెచ్చుకోవాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. అట్లనే మీరు రేపు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెట్టే అటువంటి మీటింగ్కి స్టేట్ నుంచి ఎంత జనాల్ని తీసుకుపోవాలనుకున్నా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ లక్ష మందిని చెప్పినట్టు నాకు ఇప్పుడు గుర్తుంది. కానీ మనం ఉన్న జనాభాకి మనం ఎంతమందిని తీసుకుపోవాలంటే మనం ఎన్ని కులాలని గ్యాదర్ చేయాలి, ఆ గ్యాదర్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు బీసీ అంటే ఇంత సగం పాపులేషన్ ఉన్నటువంటి జనాల్ని మనం అట్రాక్ట్ చేసి మనం ఈ ఉద్యమాలని తీసుకురాకపోవడానికి మన బలహీనతలు ఏంటి అనేటువంటి లోపాన్ని కూడా మనం దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోకుండా మనం బీసీలందరినీ ఐక్యం చేయలేము అనేటువంటిది నాకు అనిపించింది. సార్ మీరు ఏ సలహాలు ఇచ్చినా నేను కూడా దాన్ని స్వీకరిస్తా, తీసుకుంటాను. కానీ ఎంబీసీలు అనే ఒక వర్గం ఏర్పడింది ఇటీవల కాలంలో. ఎంబీసీల్లోకి అసలు బీసీ సంఘం వాళ్ళు వెళ్తున్నారా? ఎంబీసీల్లో కూడా కేసీఆర్ మళ్ళీ దాన్ని ఒక చీలికలాగా తీసుకొచ్చాడు. ఓన్లీ సంచార కులాల వరకు తీసుకొచ్చాడు. వాళ్ళ మధ్యలో ఒక ముద్దలాగా పక్కకు పోయినాయి. సాకల్ మంగళ కులాలు అనేటువంటి దాదాపు 50 కులాలు అవి పక్కకు పోయినాయి. వాటి పరిస్థితి ఏంది? ఎంబీసీల పరిస్థితి ఏంది? బీసీల్లో ఈరోజు కొంత ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి అయినటువంటి 5-6 కులాల పరిస్థితి ఏంది? వీటి పంపకాలు ఏంది? ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అడుగుతున్నారు. ఏబిసిడి వర్గీకరణ దాని మీద బీసీ సంఘం మనం ఏం చెప్తా ఉన్నాం? ఈ చట్టసభలకు సంబంధించిన బీసీలకు సంబంధించినటువంటి వాటాలు ఎట్లా ఉంటాయి, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాటిని ఆ అనుమానాలని నివృత్తి చేస్తే ఇంకెక్కువ కులాలని కూడా మనం గ్యాదర్ చేయొచ్చు కదా. చేయొచ్చా? అదేమన్నా మీ దగ్గర ఆ ప్రణాళిక ఉందా? భవిష్యత్తు ఇప్పుడు ఈ సన్నాహ మీటింగ్ అన్నారు, ఇంకొక మీటింగ్ వరకు ఏమన్నా మనం ఇంకా పెంచుకోగలుగుతామా? అట్లాంటి అనుమానంలో ఉన్నటువంటి ఇప్పుడు సంఘ చైతన్యం ఉన్న సంఘాలు ఉన్నాయి, కొన్ని రాజకీయ చైతన్యం కలిగినటువంటి కులాలు ఉన్నాయి. ఇట్లాంటి కులాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసి మనం ఒక మాస్ మూమెంట్ బిల్డప్ చేయగలిగితే ఆ ప్రభావం చేయొచ్చు. 2029లో రామ్మోహన్ గారు చెప్పినటువంటి ఏదైతే ఆయన చాలా అబ్జర్వేషన్గా మాట్లాడారు, అవన్నీ సక్సెస్ కావాలంటే, అవన్నీ మనం వాటి సంగతి ఏందో తేల్చుకోవాలంటే, రాజ్యాధికారం రావాలంటే ఈ 1-2 కులాలతో బీసీ సంఘం అనుకుంటే మనం ఎట్లా ముందుకు పోగలుగుతాం? ఇప్పటికీ అనేక సార్లు ఇదే జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో అవన్నీ కూడా మనం ఎట్లా చేయగలుగుతాం అనేటువంటి ప్రశ్నలు నా ముందున్నాయి. మీరు చెప్పాలి. బీసీ సోదరులందరికీ నమస్కారం. నా పేరు దేశం మహేష్ గౌడ్, తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేది. నేను ఈ ఎలక్షన్లో అబ్జర్వేషన్ చేసిందంటే బీసీల ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు, అదొకటి. రెండవది, బలమైన బీసీ నాయకులని రెడ్లు వెల్మల్ నాయకత్వం టార్గెట్ చేసి మరీ కూడా కొట్టారు. ముఖ్యంగా మదియాష్కి గౌడ్ని కానీ, ఎల్బీ నగర్లో, కరీంనగర్లో బండి సంజయ్ని కానీ, ధర్మపురి అరవింద్ను కోరుట్లా కానీ, ఈట రాజేంద్ర హుజరాబాద్లో కానీ, ఇంకో కొంతమంది బలమైన నాయకులు ఉంది. మనకు చాలామందికి అందరికీ తెలుసు, చాలా సంవత్సరాల నుంచి రెడ్లు అనేటోళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు ఇది గెలుస్తుండే. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంకా 70 ఏళ్ళైనా ఇంకా 100 ఏళ్ళైనా కూడా మనము ఇలా చైతన్యపరిచి ఇలా ఓట్లు వేయించుకునే పరిస్థితి వచ్చేటట్లేదు. ఇక మనం చేయాల్సిందల్లా చట్టసభలలో రిజర్వేషన్ గురించే. చట్టసభలలో రిజర్వేషన్ గురించి ఖచ్చితంగా దాన్ని కొట్లాడి సాధించుకొని ఈ వర్గీకరణ మిత్రుడు అన్నట్టు ఆయన అట్లా వాస్తవం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఈ మీటింగ్ వస్తుంటే వాళ్ళని వద్దన్నారా, అది కూడా ఆలోచన చేయాలి. కాకపోతే ఆయన అన్నది కూడా దాంట్లో వాస్తవం ఉన్నది. అందుచేత దానికి రిజర్వేషన్ అనేది వస్తే దానికి వర్గీకరణ ఉంటుంది, ఏ సామాజిక వర్గానికి ఎంత నిష్పత్తి ప్రకారం రావాలనేది ఉంటుంది. అదే మేము బీసీలు అంటే మొత్తం ఓన్లీ 3-4 కులాలు అంటలేదు, జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత ఉంటే అంత వాటా. అదే మనం కొట్లాడుతున్నాం, దానికి మనం చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఈ కనీసము ఇప్పుడు ఆ రిప్రజెంటేటివ్స్ ఒక 5-6 ఎంపీలు బలమైన క్యాండిడేట్లు ఇప్పుడు బీసీలలో. ఈ 5-6 ఎంపీ ఎలక్షన్లో మనము అలాంటి ఎంపీగా గెలిపించుకుంటే పార్టీలకు అతీతంగా ఈ మన వాయిస్ అనేది రేపు పార్లమెంట్లో వినిపించడానికి అవసరాలు ఉంటుంది. ఇప్పుడు మన పూర నర్సేగౌడ్ కానీ, మన ఈటాల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ ఇట్లా ఉన్నారు, మదియాష్కి కానీ, ఇలాంటి 5 మనము ఎంపీగా గెలిపించుకోగలిగితే మన వాయిస్ అనేది పార్లమెంట్ ఎలక్షన్లో గట్టిగా ఉంటుంది. మన చట్టసభలలో మోడీ కూడా రెడీ ఉన్నాడు. కేవలం ఏంటంటే
ఉద్యమం జరిగి వాయిస్ అనేది పబ్లిక్లో బహిరంగంగా వస్తే కానీ ఆయన చేసే పరిస్థితి లేదు. దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మనం ఆర్థికంగా లేకపోవడం, ఆర్థికంగా బలహీనంగా ఉండడము, ఈ బీసీ కాన్సెప్ట్ అనేది గ్రౌండ్ లెవెల్ దాకా పోవడం. మన మార్కే తెలుసు బీసీ అంటే. గ్రౌండ్ లెవెల్కి వస్తే బీసీ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అవసరాలకు 500-1000 రూపాయలకు ఓట్లకు అగ్రవర్ణాలు ఇచ్చేదానికి అమ్ముడు పోతున్నారు. ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దుకోవాలంటే చాలా టైం పడుతుంది. అలా అదేవిధంగా మన పెద్ద లోపం ఏంటంటే మన పెద్ద బీసీ నాయకులు, డబ్బున్న వాళ్ళు, మన 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ముందుకు రారు. వాళ్ళు 2 వెలుమలు ఎంబడే వాళ్ళకు అణిగి ఉంటారు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇంకా మనము ఇంకోటి కొన్ని సంఘాలు ఓపెన్గా చెప్తున్నారు. కొన్ని సంఘాలు ఓపెన్గా వాళ్ళు సంఘం పెట్టుకుంటారు, వాళ్ళు అగ్రవర్ణాలకు అమ్ముడు పోతారు. అన్ని సంఘాలని కాదు, కొన్ని సంఘాలు. ఇవన్నీ లోపాలు ఉన్నాయి. ఇక ఇలా సన్నాహకంగా కావాల్సిన సైన్యము, సమీకరణ, డబ్బు ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఎలక్షన్ అనే రోజు యుద్ధం చేయాలి. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోకుండా మనము ఇంకా ఈ 50 ఏళ్ళైనా 2020 అయినా ఇదే పరిస్థితి. మనం ఓడిపోతాం, గిట్లనే మీటింగ్ పెడతాం, గిట్లనే అయిపోతుంది. సీరియస్నెస్ ఉండాలి. చనిపోయిన తర్వాత ఏమో సర్వై పాపం 400 తర్వాత ఇప్పటికి కూడా మనం గుర్తుపడతారు. ఇంకా 400 ఏళ్ళైనా గుర్తుపడతారు. ఈ 1000 ఎకరాలు 1000 కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు, భూస్వాములు ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా గుర్తుపట్టాడు. వాళ్ళని డబ్బు ఏం పని చేస్తుంది? మన 1000 కోట్లు ఉన్న డబ్బులు ఉన్న నాయకులు మనం తీసుకురావాలి. వాళ్ళని మన బయట రాకుండా మన పైసలు అన్నది ఇవ్వనాలి. మనము బల పెట్టాలి. ఎవరి పెళ్ళికి ఇస్తారు? ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ కుల వర్గీకరణ గురించి మీటింగ్ ఏర్పాటు చేసిన అన్న జయంత్ అన్న గారికి, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, నాతోటి సంఘ అధ్యక్షులకు, అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఎలక్షన్ రాగానే మీటింగ్లు పెడుతున్నాం. ఎలక్షన్ పోయిన తర్వాత మళ్ళీ మీటింగ్లు ఉండేది, మళ్ళీ ఎవరు కనిపించారు. ఎక్కడ చూసినా కుల వర్గీకరణ అని మనం అంటున్నాం కానీ తప్ప ఎక్కడ దాన్ని మనం ప్రోత్సహించి లేకపోతున్నాం. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, అరే బీసీ సన్యాసులారా, మీకు రాజకీయం చేసే యోగం లేదు, చేస్తే మేమే చేసుకోవాలి, ఒక వెల్మనే చేసుకోవాలి, లేకుంటే ఒక రెడ్డే చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఒక బీసీ నాయకుడు వచ్చి, అరే ఎందుకురా సన్యాసులారా, మా ఓట్లు మేము వేసుకుంటాం, మేము ఎందుకు గెలవలేకపోతున్నామనే సత్తా చూపించడానికి మన దగ్గర ఉన్న ఒక డబ్బులున్న మహాబాబులు ఎవరు ఒక ముందుకు వచ్చి, అరే బాబు మేము ముందుకున్నాం రా, మేము నడిపియండి, మీ సత్తా ఏందో మేము చూపిస్తామనే కెపాసిటీ మన దాంట్లో లేకపోతుంది. ఎందుకు లేకపోతుందంటే మన దగ్గర ఉన్నత వర్గాలంతా పోయి మన బెల్మ దొరల దగ్గర, రెడ్డి దొరల దగ్గర బాసం అయిపోతున్నారు. ఇక్కడ ఉద్యమం లేకపోతే నిర్దం భాస్కర్ అన్న ఎంతో చేసిండు ఇక్కడ ఏరియాలో. ఇప్పుడు వరకు ఒక టికెటే ఇవ్వలేదు. అంటే ఎందుకంటే మనం తొక్కివేస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా ఇదే కాదు, ఎక్కడ చూసుకున్నా మనల్ని తొక్కివేస్తున్నారు. బీసీలు అనేది అంచువేస్తున్నారు. ఈ బీసీలు అంచువేస్తున్నారంటే మన దగ్గర ఉన్న మహానుభావులే, ఎవరో కాదు, మన ఇంటి శత్రువే మనల్ని వంటి వేస్తున్నారు తప్ప బయట వాళ్ళు ఇక్కడ కాదు. వాళ్ళు ఉన్న 0% వాళ్ళు ఇలా రాజ్యం వెళ్తున్నారంటే మన వాళ్ళని మనం తొక్కించుకోవడం వల్లనే మనం ఈ విధంగా అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఇప్పటికైనా బీసీ కుల వర్గీకరణ చేస్తే, ఇలా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలకు ఉన్నది, వాళ్ళ ఎంత వర్గీకరణ ఉందో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సీట్లు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఏ పార్టీలైనా ఇచ్చేస్తున్నారు. కానీ మనకెందుకు ఇవ్వట్లేదంటే మనకు లేదు. మనం 50% ఉన్నాం కాబట్టి రాజకీయంగా మనం చైతన్యం ఉన్నాం. రాజకీయంగా చైతన్యం ఎక్కడ ఉందండి? ప్రతి ఒక్కరికి బీసీలనే బీసీ ఉంది. ఫస్ట్ వాళ్ళ కులాల కన్నా ఎక్కువ చైతన్యం అంటే ఒక బీసీ బిడ్డకే ఉంది. కానీ ఆ బీసీలం అనేది మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉన్న వాళ్ళు కనీసమైనా ఇప్పటికైనా పెట్టుబడి పెట్టి కనీసం మీరు ముందుకు వచ్చేస్తే మేము పోరాడడానికి ముందుకుంటామని చెప్పేసి జై అభిమానులు, కులస్తులు అందరికీ నమస్కారాలు. మరి కార్యక్రమం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమంలో ఫస్ట్ టైం. నా పేరు సత్తయ్య, నేను ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. సర్వీస్లో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో ఆయత్తగర్ నుంచి మేము అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం. ఈ మధ్యలో రిటైర్ అయినా, ఫ్రీగా ఉన్నా. మా అల్లుడు కృష్ణ గారు, మామను ఏం చేస్తామని ఒక సేకరించడం. తదుపరి ఈ ఎల్బీ నగర్లో చాలామంది మిత్రులు చెప్పారు, ఎల్బీ నగర్ నుంచి బాగా వచ్చినట్టు పడుతుంది, అది అసలు మజాస్కి ఎందుకు ఓడిపోయాడన్నట్టే ఉన్నది సమావేశం. ఇంకా చెప్పిందే చెప్పబుద్ధి అయితే లేదు. నేను అలా కూడా ఇన్స్పైర్ అయినా, బాగా అనేక రకాలుగా చెప్పారు. మరి ఎందుకు ఓడిపోతున్నాం, అంగట్లు అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లు చేయని అన్నట్టుంది. మరి ఆనాడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మధ్యాస్కి గారు లేటుగా రావటం, నేను ఒకసారి నా అభిప్రాయం
చాలా మృదుభాషి, ఓర్పు, నేర్పు, బహుముఖ ప్రజ్ఞాశాలి అన్ని జవసత్వాలు కలిగి ఉన్నాయి. ఓటమి కారణం ఏంటంటే లేటుగా రావటం, ఆయన కేవలం ఒక పాదయాత్రకే అంకితం కావటం, సమయం లేకపోవటము. ఇలాంటి సమావేశాల్లో కూడా ఒక 1 వేలో పోయాడు. ఎదురు వాళ్ళ నుంచి కూడా ఒక ఏం జరుగుతుందని కూడా సేకరించే టైం లేదు పాపం. వాస్తవానికి అసలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఓట్లు ఎన్ని ఉన్నాయండి? బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? సేకరిస్తే ఎందుకు ఓడిపోతాడు? 2 ఓసీ ఉన్నప్పుడు మన బీసీ వాళ్ళందరూ మీరు అందరూ చెప్పినట్టుగా కోఆర్డినేషన్ ఉంటే డెఫినెట్గా గెలాడా, వినుగాడా. ఆ పని చేయలేదు. దేనికి పోయినావు? డబ్బుకు అమ్ముడు పోయినామా, మందుకు అమ్ముడు పోయినామా, లేకపోతే వాళ్ళే వర్కౌట్ చేశారు? మరి మర్యాదకి దగ్గర క్వాలిటీస్ లేవా? మరి మంచి మేధావి, మరి అటువంటి వ్యక్తి చేతులు కూడా మన వ్యక్తి 3rd నెంబర్గా 3వ వ్యక్తిగా రావడం అంటే చాలా బాధాకరంగా అనిపించింది. ఏదేమైనా ఇటువంటి సందర్భంలో ఇటువంటి మీటింగ్ రివ్యూ చేసుకోవాలి. వాస్తవానికి మిత్రుడు చెప్పినట్టుగా కేవలం ఈ సంఘంలో ఎటువంటి సమావేశాలు 1-2 కులాలే డామినేట్ చేస్తున్నాయి. చిన్న చిన్న కులాలని పట్టించుకుంటలేరు, వీళ్ళే నాయకత్వం వహిస్తారు. ఎందుకు వచ్చిన బాధ అని అగ్రకులస్తులో ఎప్పుడు పోకుండా ఒకసారి సేకరించండి. ఆ మేరకు మనము ముందుకు వెళ్ళాలి. మరి ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళే బాగా ఖర్చు పెడతారు, మనం పెట్టమంటే వాళ్ళు ముందు తరంలో బాగా చదువుకున్నారు, అడ్డగోలుగా డబ్బులు సంపాదించారు, వాళ్ళంతా ఈ కరప్షన్ బాగా చేస్తారు. మనం ఆ కరప్షన్ చేయకపోతే మనం అంతా కొంత ఈ తరంలో చదువుకొని కొంచెం ఒక స్థాయిలో ఉన్నాము కాబట్టి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా మనం సమీక్ష చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా ముందు పోవాలి, చట్టసభలో మనకు వాయిస్ వినిపించాలంటే మీరు అన్నట్టుగా రిజర్వేషన్ కోసము ఖచ్చితంగా మనం అనేక ఉద్యమాలు చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా ఈ పార్టీస్ పబ్లిక్ తోటి స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా నేను స్కూల్లో పనిచేస్తున్నా, ఎవరైనా వచ్చి బంద్ పెడితే అందరూ వచ్చి స్కూల్ బంద్ పెట్టవద్దు సార్, మీరు కోఆపరేషన్ ఇవ్వద్దు సార్, రేపు కేసీఆర్ తెలంగాణ వస్తే మా రియల్ ఎస్టేట్ పడిపోతాయి, మా భూముల విలువ పెరిగిపోతుంది అని రకరకాలుగా చెప్పిన వాళ్ళే. తర్వాత అందరూ ఒక తుఫాన్ లేక టీఆర్ఎస్ కావడం ఏంది, మళ్ళీ టీఆర్ఎస్ ఇప్పుడు ఏమైంది? ఏదైనా ఒక దిశలో బలవంతమైన సర్పమైన ఎటువంటి సందర్భాలైనా కొన్నిసార్లు హామీతోటే ఆ విధంగా అయింది. ఇప్పటికైనా మనం రివ్యూ చేసుకొని ఈ కుల సంఘాలు అనుకోకుండా కేవలం బీసీని మనం ఒక సన్నాగా మనం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన ఓట్లతోటే మనం గెలిపించుకొని మన ఎమ్మెల్యేలే మనకు చట్టసభలో పాస్ అవుతారు. ఆస్కర్ చదివి అడిగాను అమ్మాయిన అన్నం పెట్టదని అనుకోవద్దండి. ఏదో మనం అడగాలి, ధర్నా చేయాలి అని ఖచ్చితంగా కనీసం ఎలక్షన్ అప్పుడన్నా యూనిటీగా ఉండి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే కంపల్సరీ పాస్ అవుతాం. ఇలా చూడండి, మన ఉద్యోగాలు చేస్తే అందులో కులస్తులే డామినేషన్ ఉంటారు, కాలనీలలో కూడా కీ పోస్టులు వాళ్ళే ఉంటారు, మరి ఏ ఎన్నికలు వచ్చినా వాళ్ళే ఉంటారు. నేను ఒకనొక దిశలో ఒక వీడియో చూశానండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. ఈ భూములన్నీ, ఈ అధికారాలన్నీ రెడ్డి కులస్తులకే ఉండాలి, ఎవరికి ఉండకూడదు అని ఆయన మాటలు వింటే నాకు కూడా అనిపించింది. కాకపోతే మన అధికార మార్పు కోసము మనము కొంతమంది పెద్ద మనిషి చెప్పారు, ఏది ఎప్పుడైతే బండి సంజయ్ టౌన్ అయిపోయిండో అప్పటి నుంచి గ్రాఫ్ టౌన్ ఏంటో గత్యంతరం లేక అనివార్య పరిస్థితుల్లో మార్పు మేరకు ఈ విధంగా రావటము దాన్ని రేవంత్ రెడ్డి గారు సొమ్ము చేసుకోవడం అదృష్టమే. ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ విషయాలు ఉంటాయి. ఎందుకంటే మేము స్కూళ్ళల్లో మేము పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్గా పనిచేసిన ఫ్రీగా ఉన్నాం. మరి ఖచ్చితంగా నేను ఉండేది మేము గౌడ్సే, మేము దూరం కాదు, మల్కాపూర్ అంటే మాకు హైదరాబాద్కు ఆనుకొని ఉన్నది ఇప్పుడు. కానీ ఇక్కడ కూడా నేను వనస్థపురంలో సెటిల్ అయినా, నేను ఉడాసేనలో ఉన్నా సార్, అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎప్పుడు ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆ రెడ్డి రాజులే ఉంటారు, గిన్నె పోసి ఏదైనా అడ్వైజర్గా తీసుకో, అది తీసుకో, ఇది తీసుకుంటారు. నల్గొండ రెడ్డి, మేము కూడా నల్గొండ. కాకపోతే ఒక కులము డామినేట్ చేస్తున్నంటే అది మనలో ఉన్నటువంటి ఐక్యత అనుకోకుండా ఐక్యతగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుందని నేను నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఆగడాలు కానీ నాయకత్వం కానీ దాని మీదనే యుద్ధం చేస్తున్నాం కాబట్టి
కాబట్టి అవి మనం వీడు ఎక్కువసేపు మాట్లాడుకోకుండా నేను ఇప్పుడు కూర్చున్నాక ఏం ఆలోచన చేస్తున్నంటే ఫస్ట్ ఏం చెప్పినంటే 29 రాష్ట్రాలలో ఇటువంటి సమావేశాలు చేస్తే బాగుంటుంది ఒక మాట చెప్పిన అప్పుడు కొంతమంది రాలే. నేనేమనుకుంటున్నా అంటే పాత జిల్లాలు తెలంగాణలో 10 ఉన్నాయి. ఇలాంటి సమీక్ష సమావేశాలు పెట్టుకుంటే బాగుంటుంది. దానికి ఎవరెవరు ముందుకు వస్తారనేది దాని మీద మీరు చెప్పండి తప్ప ఇవన్నీ రోజు తిడుతూనే ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి ఇన్న దగ్గరికి అవన్నీ ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరు ఏ జిల్లాలో సపోజ్ మా రావణ గౌడ్ ఉన్నాడు, వరంగల్లా ఒక 100 మందితోటి సమీక్ష సమావేశం చేసే ముచ్చడం మాట్లాడరు తప్ప ఇక రెడ్డి ఆయన అట్లా చేసిండు, వెలుగు ఆయన ఇట్లా చేసిండు, కమ్మ ఆయన అట్లా చేసిండు అని అంటేందుకు ఇక దాని మీదనే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దయచేసి ఏ జిల్లాలో ఎవరు నాయకత్వం చేసి ఎవ్రీ 2 డేస్కి ఒకటి ఏం చెప్తుంటే ఫిబ్రవరి 18కి ఢిల్లీలో మనది ఉంటుంది. ఎవ్రీ 2 డేస్కు పాత జిల్లాలల్లో ఎవరైనా మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు రానోళ్ళు కలుపుకొని 50 మందితోటి 100 మందితోటి ఇలాంటి సన్నాహక సమావేశాలు చేస్తే అక్కడ మాట్లాడుకుంటాం తప్ప ఊకే రెడ్డి వాళ్ళు ఇట్లా చేసి అవన్నీ దయచేసి మాట్లాడొద్దని చెప్పి. రాములు గౌడ్, నా స్వస్థలము సర్దార్ సర్వాయి బాపన్న కిలా షాపు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఇంకా నాకు 2.5 సంవత్సరాలు టైం ఉంది. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పరిచినందుకు నిర్వాహకులకు జయంత్ గౌడ్ గారికి, మా సిద్ధేశ్వర్ గారికి నిజంగా కూడా చాలా చాలా ధన్యవాదాలు. సిద్ధేశ్వర్ గారికి యాదికే ఉండుంటుంది. మేము దీనికంటే ముందు సోషల్ జస్టిస్ జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేశాము. అందులో సిద్ధేశ్వర్ గారు మెంబరే, ప్రభంజన్ యాదవ్ గారు చైర్మన్, నేను కో చైర్మన్, తర్వాత వివిధ బీసీ సంఘాల వాళ్ళందరూ అదే. దాని నుంచే ఒక 2 సభలు కూడా మేము ఏర్పాటు చేశాము. ఒకటి మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒకటి, తర్వాత మండల్ మనమడు సూరజ్ మండల్ తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టాము. మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఈ ప్రోగ్రాం గురించి మనం ముందుకు సమావేశం ఢిల్లీలో పెట్టే ముందు కంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ లోకల్లో తెలంగాణలో జయంత్ గౌడ్ గారు చెప్పారు, నేను చెప్పే ముందుకే చెప్పారు ఇంతకుముందు, అక్కడికంటే ముందు మనం ఇక్కడ మా ప్రోగ్రాం ఏమనుకున్నామంటే మేము ప్రతి జిల్లాలో యూనివర్సిటీలో కానీ తర్వాత లోకల్లో నాయకులు కానీ వాళ్ళని కలుపుకొని లోకల్ నాయకత్వాన్ని బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటూ అన్ని జిల్లాలలో 33 జిల్లాలు 10 జిల్లాలు పాత జిల్లాలలో చేసుకుంటూ నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. ఇది మేము డిసైడ్ చేసుకున్నాం. అవునా సిద్ధేశ్వర్ గారు? 10 సంఘాలు 15 సంఘాలు ఉన్నాయి. అందరినీ కూడా రాష్ట్రం మొత్తం మీద అందరి సంఘాలను కూడా కలుపుకొని పోవాలని మాది ఉద్దేశం తోటి పోయాము. ఓకే, ఇప్పుడు నవ సంఘర్షణ సమితి కూడా ఇప్పుడు అన్న స్టార్ట్ చేశాడు. నా ఐడియా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఫిబ్రవరి 25 గురించి ఆలోచించకుండా మనము ఇక్కడ లోకల్లా మనం ప్రతి జిల్లాలల్లో బీసీ వాదం, బీసీలు మా విలేజెస్కి వెళ్తే బీసీలు ఎవడు తెలియదు, ఎవడేం తెలియదు. చాకరోళ్ళే, మంగళోళ్ళే, గౌన్లోళ్ళే. బీసీలు అంటే ఎవరు? అందరం మేము బీసీలమేనా? మన రాష్ట్ర దాని ప్రకారము గెజిట్ ప్రకారం 136 కులాలు ఉన్నాయి. ఆ తమ్ముడు చెప్పింది కరెక్టే. ఒక 4-5 కులాలే అంతే చైతన్యవంతమైన కులాలు, 4-5. మిగతా వాళ్ళు లేని 4-5 ఒక్కొక్క దాంట్లో 50 లక్షలు 60 లక్షలు జనాభా ఉంది. నేను చెప్పేది ఒకటి, దయచేసి మనం ఇది ఫిబ్రవరి 25 కంటే ముందు ప్రతి జిల్లాలలో ఒక కమిటీ యథావిధిగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇష్టం ఉన్నోడే రానియండి, ఊకే మాటలు మాట్లాడు కాదు. ఎవరు వస్తా ఉన్నారు? ఇప్పుడు నేను వరంగల్ ఉన్నా, వరంగల్ నేను తీసుకుంటాను. మేము అనుకున్నది ఏంటంటే మేము ఇంతలో ఎలక్షన్స్ వచ్చినాయి, మా ప్రోగ్రాం కూడా ఇతను 1 లక్ష నేను 1 లక్ష కూడా అనుకున్నాము ఖర్చు పెడతామని. అన్ని యూనివర్సిటీలు ప్రతి యూనివర్సిటీ మన 23 యూనివర్సిటీలా 16 యూనివర్సిటీలల్లో. ఎందుకంటే ఇప్పుడు బీసీ యువత ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఉన్నంత పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రతి యువత ఒక ఉడికిపోతుంది. మనకెందుకు రాజ్యాధికారము రాదు, మనం ఎందుకు చేయలేము అనేది. ఎందుకంటే అందరూ బీసీ యువత అందరూ కూడా విద్యాపరంగా వాళ్ళు ముందున్నారు.
వాళ్ళను చైతన్యపరిచే నాయకత్వం మనకు కావాలి. ముందుగా లెటర్ స్టార్ట్ ఇన్ తెలంగాణ ఫస్ట్. 33 జిల్లాలల్లో ఈ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, బీసీ సంఘాలను ప్రోత్సహించి మొన్న ఎలక్షన్స్ ఏమైందండి? 23 ఒకరు ఇచ్చారు, 21 ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. 44 వచ్చాయి. 3% 5%. రెడ్డి కమ్యూనిటీ 5%. 44 సీట్లు వచ్చాయి. 43 సీట్లు వచ్చాయి. దేనికి అది? బీసీలల్లో అంటే బీసీలల్లో సోయి లేదు, వాళ్ళని అక్కడ చైతన్యపరిచే నాయకత్వం లేదు. తర్వాత మన కుల నాయకులు, బీసీల నాయకులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద నాయకుల అధికార వర్గాల తొత్తులు అనద్దు దయచేసి. వాళ్ళ అవసరాలు కాబట్టి వాళ్ళకు మిళితమై ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేదు. మన ఆలోచన ఏంటంటే కనీసం అటువంటి నాయకత్వాన్ని బయటకు తీసుకొచ్చి ముందు పెడితే మనం అందరం ఏకదాటిగా అది యుద్ధం చేసేందుకు మనకు ఒక అవకాశం కలుగుతుంది. లేకపోతే మనం మొదటి నుండి స్టార్ట్ చేయాలి. మొదటి నుండి స్టార్ట్ చేస్తే మనం 33 జిల్లాలలో ముందు మనం యూనివర్సిటీలలో, తర్వాత మండల హెడ్ క్వార్టర్స్లలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. యువత ఉంది, యువత కూడా ఇప్పుడు తెలిసిన యువతనే ఉంది. ముందు బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి కుల గజ్జికి అంటుకున్న కులవాదులను ముందు బయటికి లాగండి, బీసీ వాదానికి మళ్ళించండి. ముందు ఈ బహుజన వాదం కూడా పనికిరాడు. బహుజన వాదం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాడు బహుజన వాదంతో వచ్చాడు. 2019లో 2.5% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయనకు 1.3 ఓట్లు వచ్చాయి. అంటే బహుజన వాదం పనిచేస్తుందా? 1. ఒక్కడు కూడా గెలవలేదు. అతను అధ్యక్షుడు కూడా గెలవలేదు. బీసీ వాదంతో ముందెద్దా, బహుజన వాదం పక్కకు పెట్టండి, కులవాదాన్ని పక్కకు పెట్టండి. ఎవరైతే ముందుకు వస్తారో బీసీ వాదాన్ని అన్ని కులాలను కలిపి మనము గ్రామ స్థాయిలో కాకుండా కనీసం మండల స్థాయిలో యువతతోటి, తర్వాత మన కులాలతోటి ఇవి సంఘాలను ఏర్పాటు చేసి ముందుకెళ్తే మనం ఈజీగా దీన్ని విన్ అవుతాము. తర్వాత మనం వీళ్ళు థింక్ అబౌట్ అది. ఇంకోటి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే మన రిజర్వేషన్లు, తగ్గించిన రిజర్వేషన్ల గురించి కొట్లాడాలి. అది అయిన తర్వాతనే ఎలక్షన్ జరపాలి. ఆ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీరు. జయహింద్ గౌడ్ గారు, గ్రామ పంచాయతీ మనకు బీసీలకు రిజర్వేషన్లు ఎన్ని తగ్గించారు? ఇప్పుడు అది ఫిబ్రవరిలో అంటారు. ఫిబ్రవరి కంటే ముందే తగ్గించిన రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్ళాలి. దాని గురించి మనం కొట్లాడాలి. ఇక్కడ అవసరాన్ని కూడా ఇక్కడ ఒక ప్రణాళిక తయారు చేసి, ఇక్కడ చూడండి, బీహార్లో చూడండి, బీహార్లో అతను కులగణన చేశాడు. ఆయన సొంతగా చేశాడు. చేసి రిజల్ట్స్ తెప్పించుకున్న తర్వాత రిజర్వేషన్లు కూడా పెంచాడు. కనీసం మన రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచేందుకు మనము ఈ ఒక కృషి చేస్తే బాగుంటుందని నేను ఉద్దేశము. 2 విషయాలు. ఒకటి ఏంటంటే రాజకీయంగా మనకు రిజర్వేషన్ రావాలి. తర్వాత దామాషా పద్ధతి అన్ని పార్టీలు కూడా మన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రతి ఎలక్షన్స్లలో, గ్రామ పంచాయతీ అయితే కానీ, ఏదైతే అది కానీ, అసెంబ్లీ అయితే కానీ, తర్వాత పార్లమెంట్లో అయితే కానీ, ఈ 2 విషయాలలో మనం ఒకేసారి దాడి చేయాలి. చట్టసభలో రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు చూడండి, మాకు 27% రిజర్వేషన్స్ ఉన్నాయండి బీసీలకు. బీసీలలో దేశవ్యాప్తంగా 600 కులాలు ఉన్నాయి. 600 కులాలల్లో ఏ 5 కులాలు 6 కులాలకే 27% రిజర్వేషన్లలో 20% రిజర్వేషన్ తీసుకుంటారు. నీకు జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు వర్గీకరణ గురించి. వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏది నీకు ఇంతవరకు నీకు ఆ రిపోర్ట్ ఆమోదించావా? ఆమోదించారు. ఆ రిపోర్ట్ ఆమోదించకుండా ముందే నువ్వు ఎస్సీల వర్గీకరణ చేస్తా అని చెప్పావు. ఇది వంచన. ఇది బీసీలను వంచే ఇది ప్రక్రియ ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే మన బీసీల సంఘాలలో ఇవన్నీ మర్చిపోయి, మా తమ్ముడు చెప్పినట్టు ఈగోలు మర్చిపోయి, ఎందుకంటే మన దాన్ని ఈగోలు ప్రాబ్లం చాలా ఉంటాయి. ఈగోలు సమిష్టి నాయకత్వాన్ని అంగీకరించి ఒకే గొడుగు కింద పని చేస్తే తప్ప, లేకపోతే నెక్స్ట్ 70 సంవత్సరాలలో కూడా మనం ఇలాగే ఎలక్షన్ జరుగుతాయి, ఇలాగనే ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత తెల్లారి మనం మళ్ళీ ఒకసారి ఆత్మసమీక్షకు వస్తాము, మాట్లాడతాం, భోజనం చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ మర్చిపోతాం. దీనికి ఒక ప్రత్యక్ష కార్యాచరణ చేయదలుచుకుంటే దానికి కావాల్సిన నిధులు కూడా సమీకరించండి. మనకు నిధుల కొరత చాలా ఉంటుంది. మన బీసీలలో ఉన్న నాయకులు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం.
వాళ్ళు అక్కడే ఉండని, అక్కడే చావనియండి. కానీ మాకు బీసీల వెల్ఫేర్ గురించి మీరు ఏం చేస్తారు చేయండి, నిధులు ఇవ్వండి. దాన్ని ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తే మనం గ్రామ పంచాయతీ దాని గురించి మనం ఇమీడియట్గా ప్రభుత్వానికి మనం ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఒక మెమరాండం ఇద్దాం. మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ బీసీల రిజర్వేషన్లు డిసైడ్ అయిన తర్వాతనే జరిపించాలి. ఇక్కడి నుంచైనా మనం స్టార్ట్ చేద్దాం. ఇది నా ఐడియా. ఇది తర్వాత 33 దానిలో మనం ఒకటి పెడతాం. మేము పోతున్నాము, దీంతో పోతాం, లేకపోతే మేము వీల్ స్టార్ట్ నౌ. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రతి జిల్లాకి వెళ్ళి ఎక్కడైతే యూనివర్సిటీలు ఉన్నాయో ముందు అక్కడ యువతను ప్రోత్సహించి అక్కడ లోకల్లో విలేజ్లో కాకుండా కనీసం మండలంలో సంఘాలను ఏర్పాటు చేద్దామని మేము ఒక డిసిషన్కి వచ్చాము. దానిలో ఈ సభను కూడా మేము పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్దామంటున్నాం. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే మా ఈ పొలిటికల్ చేసి మా చైర్మన్ గారు దాన్ని ప్రభంజన్ యాదవ్ గారు దాన్ని పూర్తిగా, తర్వాత మా జిఎం సాబ్ కూడా మాతో కలిశారు ఈ మధ్యనే ఒక విద్యావంతుల వేదిక లాగా బీసీలల్లో. దీన్ని ముందుకు వెళ్తా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తే ఇక నేను మర్చిపోయిన విషయాలంటే వాళ్ళు మాట్లాడతారని. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను ఈసీఎల్లో జనరల్ మేనేజర్గా రీసెంట్గా రిటైర్ అయ్యాను. మేము ఈసీఎల్లో డామినేషను, ఆ తర్వాత రెడ్డీసు కమ్మాసు డామినేషన్ ఉంటుంది. సో 94లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇక్కడ కూడా బీసీలు ఎందుకు డెవలప్ కాకూడదు అనే ఉద్దేశంతో మేము బీసీ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఫస్ట్లో ఈసీఎల్ ఓబీసీ అసోసియేషన్ స్టార్ట్ చేసి అలాగే అన్ని పబ్లిక్ సెక్టర్లలో కూడా బీసీ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి కృషి చేస్తూ ఇవన్నీ కలిపి మళ్ళీ తెలంగాణ బీసీ ఫెడరేషన్గా ఆ రోజున బాలగౌడ్ గారు ఆయన ముందుకొచ్చి ఆయన అక్కడ లిబర్టీ దగ్గర ఆయన ఇల్లు ఇవ్వడం జరిగింది. మీరు ఇది వాడుకోండి, ఇక్కడ నుంచి మంచి ఉద్యమం, ఎంప్లాయీస్ ముందు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరందరూ కనుక ముందు వస్తే మనకి బీసీ మూవ్మెంట్ అనేది బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ముందు రావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ కూడా దీన్ని స్థాపించడం జరిగింది. రెగ్యులర్గా మేము చాలా ధర్నాలు చేశాం ఢిల్లీలో. ఆల్ ఇండియా ఓబీసీ నుండి తమిళనాడు నుండి వస్తారు, బీహార్ నుండి వస్తారు, యూపీ నుండి వస్తారు, అన్ని బ్యాంక్స్ నుండి పబ్లిక్ సెక్టర్ నుండి వచ్చి మేజర్గా మనకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, క్రీమీ లేయర్ అనేది ఒక ఇష్యూ ఉంది. ఇవాళ రేపున అందరికీ కూడా 8 లక్షలు అనేది పెద్ద ఇన్కమ్ కాదు, కానీ 8 లక్షల ఇన్కమ్ లిమిట్ పెట్టి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ రాకుండా చేస్తున్నారు. కానీ స్టార్టింగ్లో ఇది చేసినప్పుడైతే శాలరీ కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ దీంట్లో యాడ్ చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. అది ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలాసార్లు ఇచ్చాము, అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అలాగే క్యాస్ట్ సెన్సెస్ అనేది చాలాసార్లు కూడా మనం మాట్లాడాం. ఎందుకంటే క్యాస్ట్ సెన్సెస్ కనుక చేస్తే మనం 55-60% ఎంత ఉన్నాము, దాన్ని బట్టి మనకి ఇప్పుడు 27% రిజర్వేషన్ కాదు, అంత రిజర్వేషన్ కావాలనేదే దాని ప్రత్యేకత. కానీ ఆ క్యాస్ట్ సెన్సెస్ ఎస్సీసీసీ క్యాస్ట్ సెన్సెస్ 2011లో చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ అవి ఇంతవరకు కూడా దాన్ని రిజల్ట్స్ బయటికి రాలేదు. చేస్తే అందరికీ కూడా ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆపెట్టారు. కానీ అది డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎంప్లాయీస్ నుండి కానీ మనకు ఈవెన్ దీని నుండి కానీ చేస్తున్నాం. సో అట్లాగే చట్టసభల్లో రిజర్వేషన్, ఈ చట్టసభల్లో రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే తమిళనాడులో చూడండి, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా బీసీసీఎంఏ అక్కడ 80% బీసీలే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు. అసలు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, రిచ్ పీపుల్ ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా మీకు బీసీ మూవ్మెంట్ ఎందుకు రావట్లేదు? మా తమిళనాడులో చూడండి, తమిళనాడులో మేము ఢిల్లీలో మీటింగ్ పెడితే ఎంపీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, వాళ్ళు ఏడీఎంకే కానివ్వండి, డిఎంకే కానివ్వండి, వాళ్ళే పిలిచి వాళ్ళు అరేంజ్ చేసి అక్కడ మీరందరూ ఇక్కడ
ఉండండి, స్టే చేయండి. మీకు కావాల్సిన లంచ్ కానీ కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తారు. అక్కడ హాల్ బుక్ చేస్తారు. బుక్ చేసేసి వాళ్ళు ముందుండి బీసీ మూమెంట్లు బీసీ మీటింగ్లకు వెనకాల ఉంటారు. అక్కడంతా వాళ్ళకి పార్టీ అనేది ఏముండదు. ఏడీఎంకే ఉండదు, డిఎంకే ఉండదు. ఇక్కడంతా బీసీలు అనే విధంగా ఉంటారు. అది మీకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎందుకు రావట్లేదు అనేది చాలాసార్లు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు కేరళలో బీసీ సీఎం ఉన్నాడు, ఈ మధ్యలో మనకి కర్ణాటకలో బీసీ సీఎం ఉన్నాడు. సో మన దగ్గర ఎందుకు రాకూడదు అనేది తమిళనాడులో కూడా, సౌత్లో ఆల్మోస్ట్ 3 స్టేట్లలో ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఈసారి మనం అందరం కూడా ముందుకొచ్చి ఈ రోజున ఓకే మన కాంగ్రెసే కానివ్వండి, కాంగ్రెస్ ఫస్ట్ టైం బీసీల గురించి మాట్లాడింది. మొన్న ఎలక్షన్లో బీసీల ఓట్లు తీసుకోవడానికి వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, తర్వాత బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇస్తాము, ఇవన్నీ చెప్పి మాట్లాడింది. అలాగే బీజేపీ కూడా వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చారు. టోటల్ 2 నేషనల్ పార్టీలు ఈ రోజున బీసీ పాట పాడాయి. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళు అన్నారు మీ బీసీ సీఎం చేస్తే ఏం లాభం, మేము డిక్లేర్ చేసినా గెలిపించుకోలేదు అనేది ఓసీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, వాళ్ళు రైట్. మనలో యూనిటీ లేదు. మనమంతా సింపుల్గా అమ్ముడుపోయాం. అరే దీని తర్వాత ఏ పరిణామం వస్తుంది, మరొక బీసీ ముఖ్యమంత్రి అని ఒక పార్టీ పెద్ద పార్టీ చెప్పింది, అట్లాగే క్యాస్ట్ సెన్సస్ చేస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఇది మనం కనుక మనం మానుకొని ఒకటే మన తమిళనాడులో చూసుకోవాలి. వాళ్ళలో మరి వాళ్ళు ఎవరు నాయ బ్రాహ్మణులే డిఎంకే పార్టీ మొత్తం లీడ్ చేసేది. యూపీలో చూస్తే యాదవ్లు రజకాలు, బీహార్లో కుర్మా యాదవ్స్. సభాధ్యక్షులు జైహింద్ గోల్ గారికి, ఇచ్చేసినటువంటి బీసీ ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. మేము యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో 1986లో వరంగల్లో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మా సోదరుడు కృష్ణయ్య పిలుపు మేరకు కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మేము అన్ని యూనివర్సిటీలు తిరిగి భారీ ఎత్తున వరంగల్ వచ్చి క్యాంటీన్లో టీ తాగుతుంటే ఆ రోజున పేపర్లో ఈ యొక్క సమావేశం వాయిదా పడిందని చెప్పి అంటాం. ఆ రోజున కృష్ణ మీద మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించి సమసంగ్రామ పరిషత్తు పెడతాం జరిగింది విజయవాడలో. అదే టైంలో వైశంకర్, అత్తిరి సంతోష్ అందరూ కలిసి ఇక్కడ శాంతి సంగ్రామ పరిషత్తు కేఎస్పీ పెడతాం జరిగింది. ఆ రోజున మేము సమసంగ్రామ పరిషత్తు పెట్టినప్పుడు ఓసీ స్టూడెంట్స్ అంతా కలిసి నవసంఘర్షణ సమితి పెట్టి మా మీద దాడి చేయడం జరిగింది. ఆ నవసంఘర్షణ సమితి, సమసంగ్రామ పరిషత్తు ఈ రెండు కూడా ఆ రోజుల్లో నిత్యము పేపర్లో ఈ దాడుల గురించి రాయడం జరిగింది. ఆ రోజు నా మీద మంగళగిరిలో అటాక్ జరిగినప్పుడు అప్పుడు బాలగౌడ్ గారి సలహా మేరకు, శివశంకర్ గారి సలహా మేరకు రాజమండ్రి నుంచి 1987లో రాజమండ్రి నుంచి మా ఊరు వరకు వందలాది వెహికల్ తోటి కొండ లక్ష్మణ బాబూజీ గారిని, బాలగౌడ్ గారిని దాని మీద తీసుకెళ్ళి భారీ ఎత్తున బీసీ ఉద్యమాలు పెట్టి ఆ రోజు నేను కన్వీనర్గా ఉండటం జరిగింది. ఆ నవసంఘర్షణ సమితి వారు అనేక సార్లు తిరుపతిలో మీద అటాక్ చేశారు. అనంతపురం ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా అటాక్ చేశారు. అయినా కూడా మేము దాటి బయటకు వచ్చామంటే ఇలా ఆ మహనీయుల యొక్క ఆశీర్వాదం, సర్దార్ సర్వై పాపన్న, నారాయణ గురు లాంటి మహనీయుల యొక్క ఆశీర్వాదం వల్ల, దీవుని వల్ల నేను ఈరోజు మేము ముందు నిలబడుతున్నాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ రోజున ఒక కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు మరి ముందుగా మనం తెలుసుకునేది పాపన్న చరిత్ర మనందరం తెలుసు. అట్లాగే నారాయణ గురి గారు 1880 ఫిబ్రవరి 10 కూడా నిన్ననే పేపర్లో చూసాం. మహారాష్ట్ర ఇది మధ్యప్రదేశ్ సీఎంగా మన యాదవ్ సోదరుల్ని నియమించడం జరిగింది. అంతకుముందు లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, మండల్ యాదవ్ వీళ్ళందరూ కూడా నార్త్లో ఇచ్చినటువంటి ఈ రోజున ఈ సమావేశం ఉద్దేశం నాకు ఇప్పుడు చూశాను. నవసంఘర్షణ సమితి అనేటువంటిది స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక బీసీ వాదం కూడా తెలియాలంటే దానికి ఆ టైటిల్లో ఒక బీసీ వాదం కనపడాలి. ఎందుకంటే గౌడ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి మా గౌడ్ అని చెప్పుకుంటారు, యాదవ్ అని కాబట్టి మా యాదవ్ అని చెప్పుకుంటారు.
నవ సంఘర్షణ సమితి అంటే ఏంటి అనేటువంటిది ఒక అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మమ్మల్ని మీద దాడి చేసింది 80లో దాడి చేసింది నవ సంఘర్షణ సమితి విద్యార్థులు. కాబట్టి మనం ఆ టైటిల్ పట్టుకెళ్ళి పెట్టుకున్నారనే భావం రాకుండా బీసీ వాదం దాంట్లో ఇంక్లూడ్ అయ్యేట్టుగా ఒక ప్రపోజల్ పెడుతున్నాను. అంతేకాని మిమ్మల్ని మార్చమని మాత్రం మేము ఏం చెప్పట్లేదు. నిన్న కాక మొన్న 9వ తారీఖున కర్ణాటకలో బెంగళూరులో ఒక చిన్న పిలుపు ఏంటంటే మా ఈడిగ సోదరులు అత్యంత ప్రమాదకరమైన వృత్తి అయినటువంటి గీత వృత్తికి ఆధారపడి బతుకుతుంటే మీరు రాజ్యాలు పరిపాలించుకుంటున్నారు, కానీ మా వృత్తికి న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో చిన్న పిలుపు ఇస్తే 2 లక్షల మంది గ్యాదర్ అయ్యి 1000 కోట్లు అడిగితే 500 కోట్లు నారాయణ గురు కార్పొరేషన్ పెట్టి కర్ణాటకలో ఒక ప్రపోజల్ జరుగుతుంది. దానికి సిద్ధరామయ్య గారు కూడా అటెండ్ అయ్యారు. ఈ రకంగా వాళ్ళు ఒక పిలుపుకే లక్షలాది మందితో కర్ణాటకలో చేస్తే మరి సెంట్రల్లో ఉన్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి మన తెలంగాణలో తప్పనిసరిగా మీరు చేసే కార్యక్రమానికి మరి జయోపేతం అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి మీరు కర్ణాటకలో కానీ కేరళలో కానీ రమ్మంటే నేను వస్తాను. నేను కోరేది ఒకటే, మన ఇన్స్పిరేషన్ కావాలంటే నేను తిరిగింది బాలగౌడి గారు, లక్ష్మణ్ గారు, ధర్మేక్షణ గారు ఇటువంటి మహానుభావులు తిరిగాను. కాబట్టి ముఖ్యంగా మా శివశంకర్ గారిని హైకోర్టులో ప్రాక్టీస్లో 8లో ఎన్రోల్ అయినప్పుడు నేను అత్యంత సంతోషు, మా అరవింద్ కుమార్ మొత్తం అంతా కలిసి పట్నం మహేషు, తర్వాత మావోడు పొలం అశోకు, ఎంతో ఒక బ్యాచ్ 88లో ఎన్రోల్ అయినప్పుడు శివశంకర్ గారి దగ్గరికి స్వామి గారి దగ్గరికి వెళ్ళాం. కాబట్టి ఆ డీల్ మాకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి దయవంచి మీరు పెట్టారు కాబట్టి నాకు చిన్న ప్రపోజల్ ఏంటంటే, గతంలో మనకి ఎవరైతే స్ఫూర్తినిచ్చారో సర్దార్ పాపన్ అవనివ్వండి, నారాయణ గురు అవనివ్వండి, భారతరత్న కామరాజ్ నారాయణ అవనివ్వండి, ఆంధ్రలో దొమ్మిడి వెంకరెడ్డి, సర్దార్ గౌతమ్ అవనివ్వండి, ఇటువంటి మహానుభావులు తలుచుకుంటూ ఒక్కసారి మనం కేరళలో నారాయణ గురు ఆశ్రమానికి వెళ్ళి 30వ తారీఖున డిసెంబర్ 30, 31, 1వ తారీఖున లక్షలాది మందితో అక్కడ కార్యక్రమం జరుగుతుంటాయి నారాయణ గురు ఆశ్రమంలో. ఒక్కసారి అక్కడికి వెళ్ళి 1-2 రోజులు ఉంటే మనలో ఒక రకమైనటువంటి చైతన్యం అంటే ఒక భావన వస్తుంది. దాంతో మనం కేరళ టు కాశ్మీర్ వరకు కొట్టి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసే రూపం కల్పన చేసే అవకాశం ఉంటుందని ఆశిస్తూ, మరి ఆ రీతిలో కూడా మీరు ఆలోచించమని చెప్తూ, ఆ నవ సంఘర్షణ సమితి దాంట్లో ఒక బీసీ వాదాన్ని పబ్లిక్ తెలియాలి. కాబట్టి అది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకుని కార్యాచరణ చేయవలసిందిగా కోరుతూ, మీరు ఏదైతే ఢిల్లీలో పెట్టదలుచుకున్నారో దానికి నా వంతుగా, ఎందుకంటే నేను 2007లోనే ఢిల్లీలో కార్యక్రమం చేశాను కాబట్టి 2007లోనే మా గౌడ సంఘం పెట్టాను కాబట్టి అక్కడ మాకు కొంతగా అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ వెనకాల నేను ప్రయాణం చేస్తానని చెప్పి వ్యక్తిగతంగా చెప్తూ మహామేధావులు అనుకుంటున్నాను నేను. సార్ గారు చెప్పినది సబ్జెక్ట్ వైజ్ కానీ ఇంత మంచి బలగం ఉంది, బీసీ బలగం. ముందుగా నా పరిచయం చేసుకుంటా, మీరు లేరు, అంతకుముందు పరిచయం చేసుకున్నా. పేరు నిర్దం భాస్కర్ గౌడ్. నేను తెలంగాణ ఉద్యమకారుడిని, బీసీ బిడ్డను కాబట్టి ఈడున్నా. లేకపోతే రెడ్డి అయిన ఉంటే మళ్ళీ ఇంకో మంచి ప్రోటోకాల్తో ఉండేవాడేమో. ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని. నియోజకవర్గాలకు ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తిని పెంచడానికి మా సార్ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మాకు పనిచ్చేవాడు. నాకు అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. గ్రామాలలో పోతే మీరు అన్నాడు సార్ 10 మంది 50 మంది కూడా కనబడబోతుండే. తండాలు, చిన్న చిన్న తండాలు కూర్చొని ఉద్యమం మాకు తెలిసి మా సార్ మా క్లాసెస్ ఇచ్చినాయి, కొన్ని తీసుకెళ్ళి రాష్ట్రం ఎందుకు రావాలి, వస్తే మనకు ఏం ఉపయోగాలు పడతాయి, మీరు అందరికి కలిసి రావాలి, మీ అందరినీ ఒక ఉత్తేజపరచడానికి మమ్మల్ని మాలాంటి వాళ్ళని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో పెట్టి పనిచేయించిన సందర్భాలు. అక్కడి నుంచి బిల్డప్ చేసుకుని వచ్చినప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించుకున్నాడు తెచ్చినాడు కేసీఆర్ గారు. ఆ స్ఫూర్తి మన దగ్గర రావాలి, ఆ స్ఫూర్తి మన దగ్గర ఉన్నది. ఎందుకంటే బీసీ సంఘాలు ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి చాలా ఉన్నాయా లేవనా? ఉన్నాయి. మనం కొత్తగా సంఘాలందరినీ తీసుకొచ్చే పనేం లేదు. మా జయంత్ గారి గౌడు పాపన్న విగ్రహాన్ని ఏ విధంగా తీసుకొచ్చినాడు నాకు తెలిసి అప్పుడు ఇన్ని విగ్రహాలు పెట్టలేదు. అంటే ఒక స్ఫూర్తి తీసుకొచ్చినారు. ఒక ఉద్యమకారు అంటే ఒక విప్లవకారుని, ఒక బహుజన బిడ్డని ముందు తీసుకొచ్చేదానికి
దగ్గర ఒక 10-15 సంవత్సరాలు శ్రమ చేసిన తర్వాతనే ఈరోజు ప్రతి మండలంలో, తెలంగాణలో ప్రతి మండలంలో ఒక విగ్రహం కనబడుతుంది. తక్కువ గ్రామాలలో ఉన్నాయి. ఆ స్ఫూర్తిని తీసుకురావడానికి ఆ హోంవర్క్ బీసీ సంఘాలు అయిపోయిందని నేను భావిస్తా. దుర్మార్గం ఏంటి అంటే సార్ ప్రొఫెసర్ గారు అన్నట్టు మన దగ్గర కొద్దిగా రాజ్యాధికారంలో పోవడానికి 2వ తరగతి విద్యార్థులుగా ఆలోచన చేస్తాం. ఎప్పుడు పలకి మోయడానికి ఇష్టపడుతుంది తప్ప పలకిలో కూర్చొని వేరే వాళ్ళకి ఇచ్చేదానికి మనం అంటే మనకు ఆ రాజకీయ చైతన్యం లేక, అవగాహన లేక, ధైర్యం లేక, తర్వాత అవగాహన కూడా లేక. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి సార్ మీరు అందరూ కూడా ఒక కోర్ కమిటీ అయ్యి నాకున్న సూచనలు చెప్తున్నా. వ్యక్తిగతంగా ఇంతమంది మేధావులను చూసినాక నాకు అనిపించిన భావాలు చెప్తున్నా. మనం కింది నుంచి తీసుకొచ్చే అవసరం లేదు. ఆల్రెడీ బిల్డప్ అయి ఉంది బీసీలో ఒక భావజాలం చాలా మట్టుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. నేను చూస్తున్నా, నేను మర్యాద చెప్తున్నా. నేను నష్టపోయినా కూడా ఓ బీసీ బిడ్డగా నేను అదే అగ్రకుల నాయకులు అయిన ఉంటే నేను చేసిన కష్టానికి, నేను చేసిన శ్రమకు, నేను చేసిన విధానానికి ఎక్కడ చెప్పినా ఏ పని చెప్పినా కూడా అక్కడ 5,000 మందికి భోజనాలు వసూలు చేయాలంటే తీయడము పెట్టడం ఈ మన బీసీలో బాగుంటుంది. ఖర్చు పెట్టదంటే మనల్ని ముందుంటారు, చాలా ఆవేశంగా ఉంటారు. ఒక మంత్రిగా చెప్పారంటే వీడు ఆగడిగాడు, వీడికి అద్దులు కూడా ఉండవు. అంత ఉత్సాహంతో జన సమీకరణ చేస్తాడు, ఆర్గనైజ్ చేస్తాడు. కానీ ఆ ఫలితాలు వీడు తీసుకోడు, ఫలితాలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అది ఎవరు తీసుకుంటారు? రూపాయి ఖర్చు పెట్టినోడు, తెలివిగల్లోడు. అది వాళ్ళకున్న చాణక్యం. మనం ఎందుకు లేము అంటే మన దగ్గర అవగాహన ఇప్పించేవాడు పెద్ద దిక్కు లేక, మేధావి సంఘాలు సరిగ్గా మనల్ని మానిటర్ చేయక. నేను మరో అన్నద భావించొద్దని ఒక వ్యక్తి అందులో మన దాంట్లో మంత్రులు అయినా ఉన్నారు, ముఖ్యమంత్రి తర్వాత మంత్రి అయిన మంత్రులు కూడా ఉన్నారు. కానీ బీసీలను ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలే. వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నాం. చేసిరానా? చేస్తే నువ్వు నేను ఈరోజు ఇలా కూర్చుంటూ నువ్వు ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 15 మందిని మండలంలో వాళ్ళు చేసిరు. ఈరోజు మీరు చూడవచ్చు 42-45 మంది గవర్నమెంట్ 100% నేను పెడతా, మా గవర్నమెంట్ ఫెయిల్ కాదు, అక్కడ ఎంతగాని ఆశీర్వదించినా మేము గవర్నమెంట్ పెడతా అని చెప్పేసి ఒక రెడ్డి గారు ఓపెన్గా చెప్పిండు. రెడ్డి సవాల్ ఇచ్చి మొగోళ్ళ పెట్టిండు, గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. మన దగ్గర వాస్తవాన్ని కూడా మనం కూడా కావాలంటే మనం అందరూ కూడా కోర్ కమిటీ అయ్యి, మన దగ్గర సంఘాలు బాగున్నాయి బీసీ సంఘాలు, వాళ్ళందరినీ కూడా ఈ కోర్ కమిటీ మానిటర్ చేయాలి. నా మటుకు నేను సంఘం పెట్టి ఇంకోటి సంఘం పెట్టే వరకు అక్కడ ఏమైపోయిందంటే మనకు అండర్స్టాండింగ్ లేదు. వాస్తవం కూడా బీజేపీ ఒక మంచి ప్రతిపాదన పెట్టింది. వాళ్ళు మనల్ని టెస్ట్ చేసిరు బీసీ సంఘాలు. అరే మీకు బీసీ మంత్రిని ముఖ్యమంత్రిని చేస్తా, మీరు అసలు వీళ్ళందరూ కలిసి పోవాల్సిన సందర్భాలు బీసీ ఆ పార్టీకి మేము మా సీట్లు మాకు ఇవ్వండి. కానీ దుర్మార్గం ఆడ కూడా నాకు అనిపించింది. బీసీ సంఘాలకు బీసీ మంత్రిని ఇస్తా అని చెప్పిండు, ఉన్న బీసీని తీసేసిండు, రెడ్డిని ఇచ్చిండు పార్టీ ప్రెసిడెంట్. ఇది రాజకీయ చతుర్వేడు. ఇచ్చినట్టే ఇచ్చిండు, కంచంలో అన్నం పెట్టిండు, తినని చెప్పేసేసి కంచం గుంచేసి పక్కనకి ఇచ్చినాడు. ఆడ ప్రెసిడెంట్ అదే సంజీవ ఉండుంటే, కొద్దిగా బండి సంజీవ గారు ఉండుంటే ఈరోజు రాజకీయాల పరిణామాలు డిఫరెంట్ ఉండేది. ఇంకో 7 సీట్లు బీజేపీ పెరిగేదో, లేదా వేరే అవగాహన ఉన్నోనే తీసేసి రెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ నువ్వు బీసీలో ముఖ్యమంత్రి చేస్తా అంటే ఓ పార్టీ ప్రెసిడెంటే నువ్వు సార్. అంటే నేను పార్టీని అంటలేను, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు బీసీలో వాడుకోవడానికి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసి బీసీలో మనం. అందుకనే మీరు అన్నట్టు ఏం తెలియక ఎవడు ఎదురుగా వచ్చి మాకు వెయ్యారంటే మాకేంది మీకేంది, మీకు ఇచ్చేస్తే మీరు రోజు స్కూల్ అన్నట్టు ఆ ఓటుకి ఇంత ఇచ్చేస్తే కొద్దిగా అవగాహన లేక ఓటేసిన సందర్భాలు. నేను పెద్దలు గౌరవనీయులు వాస్తవం కూడా వారు చేస్తే ధైర్యం పెద్దది. నేను చాలా సందర్భం ఉంటా, కొద్దిగా మీకు ఆర్థికంగా సపోర్ట్ ఉంటే 101% రాష్ట్రంలో విప్లవం తీసుకొచ్చే నాయకత్వము, ఆ జిజ్ఞాస చేయాలనే ఒక ఆతృత భావం నేను చాలా సందర్భాలు చూసిన. ఈయన ఒక మా జయంతి గారు ఒకరిని ఇంకొక వ్యక్తిని కూడా చూసిన. వాళ్ళకి ఆ ఉత్సాహం, ఇలాంటి వారిని ఒక కోర్ కమిటీలాగా ముందు పెట్టించేసి ఈ సంఘాలందరినీ కూడా ఇదే ఒక డయాస్ పెట్టుకొని, ఎందుకంటే మనం ఐక్యత లేదు. ఈరోజు జాదవ్ శ్రీనివాసన్ ఒక బీసీ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన ఇంకో బీసీ ప్రెసిడెంట్, ఇట్లా 7 సంఘాలు ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడనే జరుగుతాయి కూడా కొన్ని సంఘాలు కూడా. ఈయనే అడుగుతుంటే నేను పెట్టుకోను. ఇలా అందరినీ కూడా మీరు ఒక చరిత్ర కింద తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు గవర్నమెంట్కి 4 సార్లు రిప్రజెంట్ చేసి మేము ఇచ్చినాం మీరు మాకు సంధించాలి అని చెప్పేసి అప్పుడు యుద్ధం ప్రతిపాదిస్తే కింది స్థాయి దాకా, మండల స్థాయి దాకా, మనం ఓన్లీ ఢిల్లీలో కాదు గ్రామ స్థాయిలో ధర్నా ఒక పూర్తి చేసుకుని ధర్నా చేస్తే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్నిటిలో పోతే చైతన్యం పెరుగుతుంది. మీరు అన్నట్టు మంచి ఉదాహరణ కూడా సర్పంచుల ఎలక్షన్స్ అవుతున్నాయి. రేపు పొద్దున మనం చేసే విప్లవానికి అది నాంది కావాలి. మెజారిటీ ఆఫ్ సర్పంచులు కావచ్చు, గ్రామ స్థాయిలో వచ్చే ఎలక్షన్స్ కావచ్చు, బీసీలు వాళ్ళే గెలిచిరనుకో
అక్కడనే అగ్ర కులాలకు కూడా తెలిసిపోతారా అంతా ఒకటే అయిపోతున్నారు తారిపోయింది అంటే మీరు చేస్తున్న కష్టానికి రిజల్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఆ స్ఫూర్తి ఇంకా ముందు పోతుంది కాబట్టి నా ఒక విన్నపం ఏంటంటే సంఘాలందరూ కూడా తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలను ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ కూడా ఎందుకంటే ముఖ్యంగా బీసీ సంఘాలు రిజర్వేషన్ లేక ఎవరిని పడితే వారిని మనం పనిచేయాల్సి వచ్చింది మన కులాలు కూడా పోయినాయి పేరుగా ఉదాహరణకు నేను టౌన్లోని మా దాంట్లో అసలు చెట్టు ఎక్కాల్సింది మేము వ్యాన్ షాపులు పెట్టాల్సింది మేము కానీ ఈరోజు మా కులం మా దగ్గర ఉందా ఆడ కూడా దోపిడీ జరిగింది కాబట్టి బీసీ సంఘాలు ఐక్యత అయిపోతే కొన్ని కుల సంఘాలు కూడా బాగుపడతాయి ఎవరి గురించో మీరు చేయకర్రి మీ గురించి మీరు చేసుకోవడానికి మీ భవిష్యత్ పిల్లలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీ ఓటు అనేది మీ పైసలు అడతలేరు ఎవరు కూడా మీరు వేసే ఓటుని మీ కులానికి మీ బీసీకి వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది తప్ప వేరేది బీసీ మీటింగ్ అనగానే బీసీ అనగానే మీ ఇంట్లోకి వెళ్ళి మేము ఇంకోటి అడగలేము మీరు వేసే 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు ఏదేస్తున్నారు ఆ ఓటు చైతన్యం తీసుకొచ్చినప్పుడు రాజ్యాధికారంలో మన వాటా మనం తీసుకున్నప్పుడే మనం అన్నట్టు సార్ అన్నట్టు ఏ శక్తి ఈరోజు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఐఆర్ ఆఫీసర్ ఎవరు సిఐ నుంచి లెక్క చేస్తే డీసీపీ దాకా ఒక వర్గమే ఉంటుంది కమిషనర్ రంగారెడ్డిలో చూడండి మొత్తం పైన వాళ్ళు వాళ్ళే ఉంటారు ఎస్ఐ లెవెల్ వాళ్ళు కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళు మన వాళ్ళు ఉంటారు పై ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళే ఉంటారు మనం ఓన్లీ ఆడ కూడా పనిచేసే వాళ్ళే మనం ఉంటాం ఆఫీసర్లు ఏసీలో కూర్చుంటారు వాళ్ళు ఉంటారు అంటే అది మనకున్న అవగాహన లేకనే కాబట్టి రాజ్యాధికారంలో మనం ఎప్పుడు ముందుంటామో మన ముఖ్యమంత్రి తీసుకురావాలంటే ఓటు అనేది ఆయుధం ఈ ఓటర్లందరినీ చైతన్యం తీసుకురావడానికి సంఘాలందరినీ కూడా ఒక దాటి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీని నా జీవితం అంతా రైల్వే కార్మికోద్యమం అంటే డిఏలు బోనస్లు పే కమిషన్లు ప్రమోషన్లు రిటైర్ అయిన తర్వాతనే ఈ ఆలోచనతోటి రావటం జరిగింది నేను ఇంతవరకు ఓటు వేయలే నేను ఓటు వేయలేదు నేను నోటాకి వేశాను ఇన్నాళ్ళు ఆ నోటాకి కూడా వేయలేదు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఆ రోజు కొండా లక్ష్మణ్ బాబుజీ అనేక మంది కూర్చొని బీసీలు ఓట్లు వేయకూడదు అని తీర్మానం చేశారు కరపత్రం ఉందని అడిగితే కరపత్రం లేదని తీర్మానం చేశారన్నారు మరి ఆ తీర్మానం చేసిన తర్వాత ప్రచారం జరిగిందా ప్రచారం ఎంతవరకు జరిగింది అనేది తెలియదు నాకు ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత నేను ఇప్పుడు విన్నాను సరే బీసీలు ఓట్లు మీరు చెప్పిన ప్రకారం బీసీలు ఓసీలకు ఓట్లు వేయకూడదని అని తీర్మానం చేశారు ఒపీనియన్ వాళ్ళు చెప్పండి బట్టి చట్టసభలో బీసీలకి ప్రాతినిధ్యం ఉండాలా లేదా ఉండాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతున్నామా లేదా ఫీల్ అవుతున్నాం ఇన్నాళ్ళు ఆలస్యం అయిపోయింది లేట్ రియలైజేషన్ కానీ లేట్ రియలైజేషన్ కాదు 2002లోనే సార్ చెప్పిన ప్రకారం ఓసీలకి బీసీలు ఓట్లు వేయకూడదు ఇప్పుడు ఆ పిలుపుని ఇక్కడున్న వాళ్ళంతా తీర్మానాన్ని బలపరుచుకుంటూ ఎవరిచ్చారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చారు ఎవరో ఇవ్వలేదు కదా అంతే కదండి బాలగౌడ్ గారు ఇచ్చారు శివశంకర్ గారు ఇచ్చారు పెద్దవాళ్ళు ఇచ్చారు కదా మాలాంటి వాళ్ళు ఇవ్వలేదు కదా కాబట్టి ఆ పెద్దలు ఇచ్చిన తీర్మానాన్ని మళ్ళా పాస్ చేసుకొని ఇక్కడ అంతా ఓసీఎల్కి బీసీలు ఓట్లు వేయకూడదు అని తీర్మానాన్ని పాస్ చేయగలిగి అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెడితే సంతోషం నేను కూడా 2000 రూపాయలు ఇస్తాను ఇప్పుడే ఇస్తా కాబట్టి మండల కమిషన్ ప్లీజ్ హియర్ మండల కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది 52% బీసీలకి ప్రాతినిధ్యం ఉండాలని నా నివేదిక ఇచ్చింది 27% అమలు చేశారు విపి సింగ్ గారు అమలు చేస్తుంటే మిస్టర్ అద్వానీ దుర్మార్గుడు అయోధ్యకు రథయాత్ర చేసి విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టాడు ఇప్పుడు అయోధ్యలో రామాలయం కడతాడంట మనం రామాలయం కావాలా మనకి మండల కమిషన్ అమలు చేయాలా చేర్చండి మనకి రామాలయం కావాలా మండల కమిషన్ నివేదికను అమలు చేయాలా తేల్చుకోండి చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ తీర్మానం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రావాల్సింది నవసంఘర్ష సమితి నుంచి సోషల్ జస్టిస్ నుంచి నేను రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓసీలకి ఎవరు ఓట్లు బీసీలు ఓట్లు వేయకూడదు అని తీర్మానాన్ని చేయించగలిగితేనే చట్టసభలో బీసీలకి ప్రాతినిధ్యానికి ఒక స్టెప్ ఆలోచన వస్తుంది తర్వాత
ఆలోచన విజయవంతం కావాలండి. ఒక ఆలోచన వస్తుంది, అది వారు చేశారు, నేను గారు చేసింది. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తే నేను విని నాకు చాలా సంతోషం వచ్చి ఆనందంగా ఉండి వచ్చినందుకు కనీసం ఒక సంతోషమైన విషయం విన్నానని నాకు సంతోషం వచ్చి మాట్లాడుతున్నాను. ఇంకోటి బీసీ మంత్రులు బీసీ మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి, రాజీనామా చేయాలని తీర్మానం చేయాలి. ఇక్కడ బీసీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కొరకు రాజీనామా చేయాలి అని తీర్మానం చేయాలి. అనంతకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ శివకుమార్ ఇంపార్టెంట్ పర్సన్ తెలంగాణకు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి సెన్సస్ మీద కామెంట్ చేశాడు, ఏం అక్కర్లేదని చేశాడు. అప్పుడు ఈరోజు పేపర్ చూడండి, హిందీలో చదివాను, ఇప్పుడే చదువుకుంటూ వచ్చాను. వచ్చిందండి, హిందీలో వచ్చిందండి. కార్తీక్ గారు ఖండించాడు, ఈ అగ్రకులస్థందులు ఎక్కడున్నా ఒకటే అనేసాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఒకటే అనేసాడు. ఎవరు? కార్తీక్ గారు ఉన్నారు. కాబట్టి ఎవరు? శివకుమార్, ది డిప్యూటీ సీఎం ఆఫ్ ది కర్ణాటక, దట్ ఫెలో. కాబట్టి మనం ఎక్కడున్నాం ఆలోచించవలసిన విజ్ఞప్తి చేస్తూ ఆ సార్ చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చినందుకు నాకు హ్యాపీనెస్ మిగిలింది. కనీసం ఆ మండల కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయవలసిన విజ్ఞప్తి చేస్తూ బీసీలు ఓట్లు ఓసీలకి బీసీలు ఓట్లు వేయ తీర్మానం చేయండి. మంచిదని కోరుతున్నాను. థ్యాంక్ యూ.